ఇప్పటిదాకా డిస్కషన్‌లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, యూ ఆర్ హానెస్ట్ అండ్ క్లియర్. నాకు రాదు, నాకొచ్చు, నేను చేయగలను, నేను చేయలేదు. ఈ క్యారెక్టర్ ఎందుకు సార్ ఇలా? డ్రామా చేస్తాను కానీ నాకు రెండేసుకున్నాను. సార్ నాకు నచ్చింది నేను తీస్తాను. నాకు నచ్చింది తీస్తే పిచ్చోండి నేను. మనిషిని మనిషిగా ప్రేమించమంటమే బేసిక్ కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం. బేసిక్ ప్రిన్సిపల్ నా ఉద్దేశంలో అది. మన తెలుగు సినిమా తమిళ సినిమా ఒకేసారి పుట్టినాయి. రెండింటికి హెచ్ఎంరెడ్డి గారి తండ్రి. కాళిదాసుని వాళ్ళు ఫస్ట్ తమిళ సినిమా అంటారు, దాంట్లో కూడా సగం సినిమా తెలుగులో ఉంటాం. రామారావు గారు ఇండైరెక్ట్ గా ఆ రోజు మాట్లాడారు, ఏ ఒక్క నటుడు ఏ ఒక్క నటి తీసుకురాలేదు హైదరాబాద్ ఇండస్ట్రీ, అందరం కలిసి వస్తేనే రావాలి అని. మీ సమకాలీకులు మీ టైంలోనే జార్జ్ రెడ్డి గారు హత్య జరిగింది. సిరిల్ రెడ్డి వాజ్ మై క్లాస్మేట్. సిరిల్ రెడ్డి అంటే జార్జ్ బ్రదర్. పెద్ద హీరోలాగా బయలుదేరితే నా వెనకాల 100 మంది 200 మంది వచ్చారు. ఇంకేం చంపేసి పొడిసి వచ్చాను లెవెల్లో వెళ్ళాను. క్యాంటీన్ వెనకాల ఉంటుంది, ఫ్రంటేజ్ కి అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చే లోపల ఒక లీడర్ నా దరిద్రం కోసం అది హిట్ సూపర్ హిట్ కూర్చుంది. కొంచెం అహంకారం పెరిగిపోయింది. మా నాన్నకంటే నేను చాలా గొప్పవాడిని అనుకుని సినిమాలు తీస్తే మాడు బాగలు కొట్టినాయి. మనోహర్ పాండవ్ చాలా చిన్న వేషం అవుతుంది, బట్ అతని గుర్తింపు భయంకరంగా వచ్చింది. ఫార్చునేట్ గా మనకి ఫస్ట్ సినిమాలో అతను మన హీరో అయ్యాడు తప్ప. సో నిజంగానే మన డైరెక్టర్లు అందరూ బడ్జెట్ సినిమాతో కాకుండా యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మీద స్పెండ్ చేస్తున్నారు సార్. మెజారిటీ సినిమాలు అట్టాగే అవుతుంది. రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, లత్తిబాయ్ కానీ, దండోరా కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, కోర్టు కానీ, సినిమాని ప్రేమించి సినిమా తీసి సినిమా మాడుతున్నాను ఈ రోజు కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బిజీ స్కెడ్యూల్లో మాకు కొంచెం టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ యు ఆర్ ఇవాల్వింగ్. సో మీ ఫాదర్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆ టైంలో. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఆయనకి వచ్చింది. సో ఆయన కమ్యూనిస్ట్ భావజాలంతో ఉన్నారు, అట్ ద సేమ్ టైం కమర్షియల్ సినిమా ప్రొడ్యూసర్ కింద కూడా ఉన్నారు ప్యారలల్గా. అలాంటి రెండు ఆపోజిట్ సిచ్యువేషన్స్, లైక్ ఒకటి కంప్లీట్ కమ్యూనిస్ట్ భావజాలం, రెండు కమర్షియల్ సినిమా డబ్బు మీద రన్ చేసే పరిస్థితి. ఈ రెండిట్ల మధ్యన మీరు పెరిగే వాతావరణంలో మీరు ఆయన నుంచి ఏం అబ్జర్వ్ చేసి నేర్చుకున్నారు సార్ బేసికలీ? ఐ మీన్ ఇన్ ద సెన్స్, మీ మైండ్ సెట్ డెవలప్ అయ్యే విధానం కానీ, మీ భావజాలం తయారు చేసే విధానం. భావజాలానికి ఏంటంటే పర్టికులర్గా సినిమా వాళ్ళ బతుకులు చాలా విచిత్రంగా ఉంటాయి సార్. మేము మా నాన్నగారికి చూసినప్పుడు కానీ, లేకపోతే నేను నా పిల్లలతో కానీ చూస్తే, ద టైమ్ వీ స్పెండ్ విత్ అవర్ చిల్డ్రన్, వాట్ మై ఫాదర్ స్పెండ్ విత్ us ఆర్ ఐ స్పెండ్ విత్ మై చిల్డ్రన్ ఈస్ వెరీ లెస్ సార్. ప్రాబ్లీ మై ఫాదర్ మైట్ హ్యావ్, ఇక్కడ నేనేం చదువుతున్నాను కూడా తెలిసి ఉండకపోవచ్చు, నాది కంప్లీట్ అయ్యే టైం తెలుసులే, మరీ తెలియదు అంతకన్నా అమాయకత్వం లేదు. కానీ నాకు నా పిల్లలు ఏం చదువుతున్నారో నాకు నిజంగా తెలియదు సార్. సో అంటే అంత బిజీగా ఉండేవాడు, అంత టైట్ షెడ్యూల్స్ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో నేనే కాదు, నేనేదో చించేసానని కాదు, సినిమాలో పనిచేసే ఆల్మోస్ట్ ఎవ్రీబడి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్, పర్టికులర్గా టెక్నీషియన్స్, ఈవెన్ ఆర్టిస్టులు, బిజీగా ఉన్న ఆర్టిస్టులు, దే విల్ నాట్ హ్యావ్ టైమ్ టు స్పెండ్ విత్ దైర్ ఫ్యామిలీ సార్. సో ఇక ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద పడతాం అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది సినిమాల్లో, సినిమా వాళ్ళకి. బట్ ఫాదర్లకి ఈ సినిమా గ్లామరస్ ఫీల్డ్. అవును సార్. వాళ్ళకి ఇప్పుడు ఒక ఇది ఉంటుంది, చిన్న ఆరా ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది. సో దానివల్ల పిల్లలకి ఆ తండ్రిని ఇమేజ్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంది. బట్ తండ్రిని వీళ్ళు కూడా చూడరు, వీళ్ళకి కొత్తగా ఇప్పుడు బయటోడు ఎట్లా చెప్తాడు, మీ నాన్నగారు ప్రొడ్యూసర్ అంటకంటే వీళ్ళు కాదు అనలేరు, అవునలేరు, అవునవును అనుకుంటుంటారు. సో సంతోషంగా ఉంటుంది, కానీ మా నాన్న మాతో టైం స్పెండ్ చేయట్లేదు అనే ఫీలింగ్లో ఉంటుంది. ఎవరో తీసుకొచ్చి మీ నాన్నతో ఫోటో దిగానని చెప్పి ఒక సెల్ఫీ చూపిస్తారు. అండ్ అన్ఫార్చునేట్లీ దేర్ ఓన్ చిల్డ్రన్ విల్ నాట్ హ్యావ్ టైమ్ టు హ్యావ్ ద సెల్ఫీ. సార్ సార్. సో ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. వెరీ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్, ఇబ్బందికరమైన పరిస్థితి సార్ మీరు గ్రోయింగ్. అప్పుడే అన్నీ చెప్పొచ్చింది ఏంటంటే, అట్లా మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే, మా ఫాదర్కి ఉండే ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ మనకి పనికొచ్చింది.
బట్ తల్లి దగ్గర పెరిగాం ఎక్కువ. మా సార్ మదర్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ బిజీ ఎక్కువ. స్కెడ్యూల్. ఇకపోతే ఈ కమ్యూనిస్టు భావజాలం ఏంటంటే, మేము కాలనీలో నేను అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో ఒక కాలనీలో పెరిగాను. దాన్ని ఇప్పుడు నాగార్జున నగర్ అంటున్నారు. అప్పుడు నాగార్జున నగరే. బట్ దాన్ని కమ్యూనిస్ట్ కాలనీ అనేవారు ఆ రోజుల్లో. ఓకే. చంద్రరాజేశ్వరరావు గారు, తమ్మారెడ్డి సత్యనారాయణ గారు, కడియాల గోపాలరావు గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, వీరమాచిన ప్రసాద్ గారు, ఆయన అప్పట్లో ఎంపీ. సో ఇట్లా వీళ్ళందరూ ఉండేవారు. వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో పిల్లర్స్ ఆ రోజుల్లో. ఓకే. సో వాళ్ళందరి మధ్య పెరిగాం. చంద్రరాజేశ్వరరావు గారు నేషనల్ లీడర్ కదా అతను. సో వీళ్ళందరి మధ్య పెరిగాం మేము. సో వాళ్ళ కథలు వింటే అప్పుడే అండర్‌గ్రౌండ్ డేస్ నుంచి బయటకొచ్చాను. సో అండర్‌గ్రౌండ్ డేస్‌లో కథలు చాలా ఎక్కువ ఉండే. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం కథలు కూడా ఉండి వీళ్ళంతా అందులో కూడా పనిచేశారు. అండ్ ఈవెన్ లిటరేచర్ కూడా బ్యాన్ చేసి జనాలకి అందుబాటులో లేకుండా, అంటే మాకు తెలియదు, బట్ వి సో హర్డ్. అవన్నీ చూసి వింటా పెరిగాం కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం డెఫినెట్గా దాని మీదకి అట్రాక్టెడ్ టువర్డ్స్ అది. బట్ నేను ఇన్ పర్టికులర్ నేనేంటంటే నేను ఇప్పుడు కమ్యూనిస్ట్ భావజాలంతో ఏకీభవిస్తాను తప్ప నేను పుస్తకాలు చదవాల. మా సార్. ఇంట్లోనే పుస్తకాలు ఉన్నాయి, సార్. బట్ నేను చదవలేదు. సో వాళ్ళు నాకు చెప్తానికి ఎవరు ప్రయత్నం చేయలేదు. బట్ వాళ్ళ కథలు మాత్రం వాళ్ళందరినీ హీరో వర్షిప్ ఉండేది నాకు. నాయకులు ఎవరు చెప్పినా కానీ, ఎందుకంటే చంద్రరాజేశ్వర గారికి ఒక కథ ఉండేది, కడియాల గోపాల్ గారికి ఒక కథ ఉండేది, మా నాన్నగారికి ఒక కథ ఉండేది, మా పెద్దనాన్నగారికి కథ. అట్లా ఒక్కొక్కళ్ళు అండర్‌గ్రౌండ్ డేస్‌లో వాళ్ళు పడ్డ కష్టాలు కానీ, వాళ్ళు చేసిన హీరోయిక్ డీడ్స్ కానీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి. అండ్ మానవత్వం, కమ్యూనిజం అంటే నా లెక్కలో మానవత్వమే. ఇప్పుడు వీళ్ళంతా ఏదో రకరకాలుగా దాన్ని వక్రీకరించి Definitions. మాట్లాడుతున్నారు కానీ, మనిషిని మనిషిగా ప్రేమించమంటమే బేసిక్ కమ్యూనిస్టులు అని కోర్ చెప్పి ప్రిన్సిపల్స్ ఆఫ్ కమ్యూనిజం బేసిక్ ప్రిన్సిపల్ నా ఉద్దేశంలో అది. అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఈవెన్ టుడే. హైరార్కీ సిస్టమ్ ఉండకూడదు, ఎవరు పని చేస్తే వాళ్ళకి ఫలితం దక్కాలి. సార్, సో ప్యారలల్గా మీ ఫాదర్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు ఇలాంటి లెజెండరీ, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే చెప్పుకోవడానికి వీళ్ళే పిల్లర్స్, మొట్టమొదటి స్టార్ట్ చేసిన వాళ్ళు. అలాంటి హీరోయిక్ వర్షిప్ ఉన్న పరిస్థితులు కదా సార్ మీరు చూసింది. అదే ఐ మీన్ ఎంతో కొంత టీనేజ్ ఇయర్స్ అవి, Yeah. ఈ స్కూల్ ఏజ్ అట్రాక్షన్. సో ఇలాంటి వాళ్ళు మీరు దగ్గరగా చూసి ఎప్పుడైనా వాళ్ళతో టైం స్పెండ్ చేసే పరిస్థితులు ఉన్నాయా సార్ మీ చిన్నప్పుడు? లేదు, నేను చిన్నప్పుడు లేదు, నేను షూటింగ్‌లకి వెళ్ళలేదు. అప్పట్లో యాక్చువల్‌గా మేము ఇక్కడ స్కూలింగ్ అంతా నాకు హైదరాబాదు. అప్పటి సినిమాలన్నీ మెడ్రాస్‌లోనే జరిగాయి. సో సార్. నాన్నగారు సాధ్యమైనంత వరకు మెడ్రాస్‌లోనే ఉండేవారు. ఎప్పుడన్నా సినిమా గ్యాప్‌లో వస్తే రావటం తప్ప సారథి స్టూడియోస్‌లో జాబ్ చేసేవారు ఆయన. ఓకే. జనరల్ మేనేజర్. సో మెడ్రాస్‌లోనే దే యూజ్డ్ టు మేక్ ఫిల్మ్స్. అవును సార్. సో మెడ్రాస్ నుంచి సారథి స్టూడియో కట్టిన కాడి నుంచి ఇక్కడ చేసిన రికార్డింగు, రికార్డింగు, వాళ్ళని బుక్ చేయటము, ఆర్టిస్టులను బుక్ చేయటం, కథ రాయటం, మాటలు రాయటం, పాటలు రాయటం ఇవన్నీ అక్కడే జరిగాయి కాబట్టి మెజారిటీ టైం నాన్నగారు అక్కడే ఉండేవారు. సో యువర్ ఎక్స్‌పోజర్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ప్రాసెస్ అది లేదు, మీకైతే నాకు అసలు లేదు. ఆల్మోస్ట్. బట్ ఏంటంటే సంహౌ ఒక ఏజ్ వచ్చినాక నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఐఎమ్ యూజ్డ్ టు ద ఫిల్మ్స్. అంటే సినిమాలు చూడటం మొదలుపెట్టా. చాలా రోజులు, రోజుకు 3 సినిమాలు చూసిన రోజులు, కంటిన్యూస్‌గా 3 రోజుకు films. 3 సినిమాలు చూసిన రోజులు చాలా ఉన్నాయి. నేను పెళ్ళైనాక మా ఆవిడని కూడా స్కూటర్ మీద వేసుకొని 3 సినిమాలు చూపించా. హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో ఇట్టా చేస్తే నేను వదిలేస్తానని బెదిరించింది ఆవిడ. ఓకే. సో తర్వాత వద్దులే, ఒక సినిమా చూపిస్తాను నేను. సరే సార్. ఒక కొంచెం డీపర్ క్వెషన్ అనే అనుకోండి సార్. యాక్చువల్‌గా మీరు ట్రాన్సిషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రమ్ తమిళ్ టు తెలుగు చూసారు. అంటే ఒకటి భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు మారాలనే గొడవల మధ్యనే ఇండస్ట్రీ సర్వైవ్ అయింది. అవును. చాలా ఇబ్బందులు జరిగాయి. ఆ ప్రాసెస్‌లో ఇండస్ట్రీ మనంతట మనం మన భాషకి ఒక స్పెసిఫిక్ ఏరియా ఉండాలి, మన ప్లేస్ మనకంటూ ఉండాలని చెప్పి, అంటే అంటే ఫస్ట్ థింగ్ మీరు కరెక్ట్ చేసుకోండి. సార్, తమిళ్ సార్. టు తెలుగు కాదు. సార్. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చామని తప్ప తమిళ్ టు తెలుగు, మన తెలుగు సినిమా, తమిళ సినిమా ఒకేసారి పుట్టినాయి. ఈ రెండిటికి హెచ్ఎం రెడ్డి గారి తండ్రి. సార్. తెలుగుకి తమిళకి కూడా. కాళిదాస్ తమిళ సినిమా, హ్మ్. హరిశ్చంద్ర తెలుగు సినిమా. అవును సార్. యాక్చువల్ కాళిదాసుని వాళ్ళు ఫస్ట్ తమిళ సినిమా అంటారు. దాంట్లో కూడా సగం సినిమా తెలుగులో ఉంటుంది. హ్మ్. సో అది మనం తెలుగు సినిమా అనొచ్చు, వాళ్ళు తమిళ సినిమా అనొచ్చు. సో దానికి హెచ్ఎం రెడ్డి గారే డైరెక్టర్, దీనికి హెచ్ఎం రెడ్డి గారే డైరెక్టర్. సో 2 సినిమాలు ఒకేసారి పుట్టినాయి కాబట్టి తమిళ నుంచి తెలుగుకి రావటం, తెలుగుతో పాటే వాళ్ళు పుట్టారు మనకు. సో మనం Yeah. మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం అంతే. ఎగ్జాక్ట్‌లీ. అంటే నా ఉద్దేశ్యం అదే సార్, నేను బయటికి వేరేలా చెప్పుండొచ్చు. సో మనకంటూ ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలో డెవలప్ చేసుకోవాలి అనే ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు కాల్ ఇచ్చారని, నాగేశ్వరరావు గారు కాల్ ఇచ్చారని, ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో సగం మంది ఒప్పుకోలేదు, సగం మంది ఒప్పుకున్నారు. ఇండస్ట్రీ కొంచెం చీలి ఇబ్బంది పడ్డారు.
చాలామంది ప్రొడ్యూసర్లు నిరాకరించారు. అక్కడ స్టూడియోస్ మళ్ళీ ఇక్కడ స్టూడియోస్ చాలా ఇబ్బందవుద్దని చాలా కథలుగా విన్నాం సార్. వి ఆర్ బీయింగ్ ద యంగర్ జనరేషన్ మాకు చాలా మట్టుకు తెలీదు సార్. ఆ సర్వైవల్ పీరియడ్ ఫర్ 2 డిఫరెంట్ ఇండస్ట్రీస్ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అసలు అదేం లేదండి, బోగస్ ఇవన్నీ కథలు. హ్మ్. యాక్చువల్‌గా శారదా స్టూడియో పెట్టారు. శారదా స్టూడియో ఏదో పెట్టుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు బతికారు అంతే. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ నాగేశ్వరరావు గారు మెల్లిగా షిఫ్ట్ అయిపోయారు. ఆయన ఏదో సమ్ ప్రాబ్లమ్‌తో ఆయన షిఫ్ట్ అయిపోయారు. వచ్చేసి ఇక్కడ నాగేశ్వరరావు గారు ఆ శారదా స్టూడియోలో చేయటం. అప్పుడు శారదా స్టూడియో ఓన్లీ వాళ్ళ సొంత సినిమాలు చేసేవారు. ఇక్కడ పెద్దగా బయట సినిమాలు సార్. ఉండేవి కాదు. ఏదో నవశక్తి వాళ్ళు చేస్తూ ఉండేది. ఏదో ఒకటి అలా జరుగుతూ ఉండేది. ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు వచ్చారో నాగేశ్వరరావు గారి సినిమాలు కంటిన్యూస్‌గా ఇక్కడే చేయటం మొదలెట్టారు. ఆ టైంలోనే బ్రహ్మానంద రెడ్డి గారు ఫస్ట్ ఇక్కడ షిఫ్ట్ చేద్దామని అనుకుని బ్రహ్మానంద్ చిత్రపురి అని మొదలుపెట్టారు. అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చినాక ఇక్కడ షిఫ్ట్ చేయటానికి సబ్సిడీలు ఇచ్చి చెన్నారెడ్డి గారు వాజ్ వెరీ క్లోజ్ టు నాగేశ్వరరావు గారు. ఓకే. సో, అట్లా చేశారనమాట. అయితే ఆ టైంలో ఒకానొక టైంలో బ్రహ్మానంద చిత్రపురి అనే దాన్ని ఓపెనింగ్ చేశారు. ఎక్కడ ఇప్పుడు ఆటో నగర్ ఉంది చూడండి. సార్. చిత్త చైతన్యపురి దాటినాక ఆటో నగర్ ఉంది కదా! సార్. ఆటో నగర్‌లో యాక్చువల్‌గా స్టూడియోలు కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఓపెనింగ్ కూడా జరిగింది. రామారావు, నాగేశ్వరరావు ఇద్దరు వచ్చారు. ఓకే. సావిత్రి గారు మొత్తం ఎస్వి రంగారావు గారు అందరూ వచ్చారు అప్పుడు. వెళ్తే రామారావు గారు ఇండైరెక్ట్‌గా ఆ రోజు మాట్లాడారు. ఏ ఒక్క నటుడు, ఏ ఒక్క నటి తీసుకురాలేరు హైదరాబాద్‌కి ఇండస్ట్రీ అందరం కలిసొస్తేనే రావాలి అని హ్మ్. ఆయన ఇండైరెక్ట్‌గా ఒక స్టేట్మెంట్. ఇచ్చారు ఆ మీటింగ్‌లో, పబ్లిక్ మీటింగ్‌లోనే. బట్ అది అసలు అక్కడి నుంచి అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఇప్పుడున్న మన ఫిలిం నగర్ తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చినాక ఇది ఇచ్చారు. ఇచ్చినాక సబ్సిడీలు ఇవ్వటం మొదలెట్టినాక మెల్లిగా రావటం మొదలెట్టారు. బట్ ఈ సబ్సిడీలతో సంబంధం లేకుండా ఎన్టీ రామారావు గారు అక్కడ బ్రహ్మానంద చిత్రపూర్లో అన్న మాట కోసం ఆయన రామకృష్ణ స్టూడియోస్ అని ఆయన సొంత స్థలంలోనే కట్టారు. గవర్నమెంట్ దగ్గర సార్. తీసుకోవాలి ల్యాండ్ ఆయన. సారథి స్టూడియో ఒకటి, రామకృష్ణ స్టూడియో ఒకటి సొంత ల్యాండ్‌లో కట్టినయి. ఎవరు మిగిలిన స్టూడియోలు అన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్. సార్. సో, అందుకని విడిపోయారు, గడిచారని లేదు. ఎవళ్ళ బతుకాళ్ళు బతుకుతానికి ఇచ్చారు. సో, రామారావు గారు ఆయన అంతటా ఆయన వచ్చారు. నాగేశ్వరరావు గారు ఇది వచ్చినాక మళ్ళీ ఆయనకి ఒక రకంగా శారదా స్టూడియోతో ఏదో పేచీ వచ్చినట్టుంది. అందుకని వెంటనే అన్నపూర్ణ స్టూడియో కట్టేసి అన్నపూర్ణ స్టూడియో ఆయన సొంతంగా చేసినారు. రామారావు స్టూడియో వచ్చింది. అప్పుడు కృష్ణ గారు వచ్చి ఆయన స్టూడియో కట్టుకున్నారు. రామానాయుడు గారు ఆయన స్టూడియో కట్టారు. గాట్ ఇట్ సార్. అంటే మాకు ఇంత డీప్‌గా ఇండస్ట్రీ ఎలా ఫార్మ్ అయింది? ఈ ఒక అంటే మనం తెలుగు సినిమాని చాలా సింపుల్‌గా మాట్లాడేసుకుంటాం మేమందరం. మాకు తెలిసిన స్టార్‌లు చాలా వీళ్ళే తప్ప, అసలు ఎంత స్ట్రగుల్ తోటి మనం ఒకటి ఫ్రేమ్ క్రియేట్ చేసుకొని, దాని నుంచి పిల్లర్స్ ఏసుకొని, ఇటుకలాగా ఒక ఇండస్ట్రీ ఫార్మ్ అయ్యి, హైదరాబాద్‌ని ఒక క్యాపిటల్ హబ్ ఆఫ్ ఫిల్మ్స్ ఫర్ ఇండియా టైప్‌లో తయారు చేసాం సార్. వీఆర్ ప్రొడ్యూసింగ్ సో మెనీ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్. సో దట్స్ వై ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ సార్. సో ఈ ట్రాన్సిషన్ పీరియడ్ మీరు దాటి మీరిక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ జాయిన్ అయ్యారు. ఇంజినీరింగ్ కంటిన్యూ అయ్యే ప్రాసెస్‌లో మీ సమకాలీకులు మీ టైంలోనే జార్జ్ రెడ్డి గారు ఇన్సిడెంట్ జరిగింది. ఆయన హత్య జరిగింది. ఆయన నమ్మిన సిద్ధాంతాలకి, బలమైన సిద్ధాంతాలకి నిర్భయంగా ఉండడానికి పరాకాష్ట ఏదైనా ఉంటదంటే ఒక మనిషి చంపేయడం అనే యాంగిల్‌లో ఆయన హత్య కంక్లూడ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆయన బేసిక్‌గా వోకల్‌గా ఉన్నది ఎప్పుడు భయపడకుండా ఉండాలి. వి హావ్ టు సపోర్ట్ ఆల్ దీస్ అంటే ఆయన సిద్ధాంతాలు. ఇది మీ ప్యారలల్ టైమ్‌లోనే జరిగింది సార్. మీకు ఆయనకి ఏమైనా ఇంటరాక్షన్ ఉందా సార్? అండ్ ఆయన భావజాలం మీద మీ కొంచెం అవగాహన మాలాంటి వాళ్ళకి లేదు, నా భావజాలం ఆయనకి అట్రాక్ట్ అయ్యాడు. నేను ఆయనకి అట్రాక్ట్ సార్ ప్లీజ్ ఇంకొంచెం క్లారిఫై చేయండి సార్. దిస్ హ్యాస్ టు బి సమ్ కైండ్ ఆఫ్ లేదు సార్. సిరిల్ రెడ్డి వాజ్ మై క్లాస్మేట్. Sir. సిరిల్ రెడ్డి అంటే జార్జ్ బ్రదర్. బ్రదర్. అండ్ జార్జ్ వాజ్ ఇన్ సైన్స్ కాలేజ్. సైన్స్ కాలేజ్లో ఆయన ఎంఎస్సి ఫిజిక్స్ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ దేర్. ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్. చాలా బ్రిలియంట్ స్టూడెంట్, బ్రిలియంట్ ఫెలో. అట్ ద సేమ్ టైం నేనంటే అంత బ్రిలియన్స్ ఉన్న వాళ్ళని, అంత చదువు మీద ఆరాటం, తను బాగా చదువుకునేవాడు, ఎవరు కనపడ్డా కానీ వాళ్ళకి చదువు చెబుదాం అనుకోండి ఫ్రీగా చెప్పేవాడు. సో మళ్ళీ మధ్యలో లెక్చరర్గా కూడా చేశాడు వేరే సార్. పార్ట్ టైం ప్రైవేట్ కాలేజ్. చదువుకుంటూనే. సో ఇంత ఉండి మధ్యలో ఈ కొట్లాటలు కూడా చేసేవాడు. బాగా చదువుకునేవాడు మామూలుగా మీలో కళ్ళజోడు పెట్టుకుని చాలా బుద్ధిమంతులాగా తిరుగుతూ ఉంటారు. అటువంటిది వాడు ఫైటింగ్లు గీటింగ్లు చేస్తూ ఉంటాం.
అండ్ హార్డ్లీ వాజ్ 5-6 ఆర్ 5-5 కైండ్ ఆఫ్. సో వాడు ఫైటింగ్లు చేసి అది చేసి మొత్తానికి ఓ రోజు అనుకోకుండా స్టాబింగ్ ఇన్సిడెంట్ ఒకటి ఎస్ సార్. జరిగింది. అది జరిగిపోయినాక he was debarred, restigated from the university, యూనివర్సిటీ. and he was wanted by the police. ఓకే సో అప్పుడు మన ఇంట్లో సిరిల్ జార్జ్ ఇద్దరు మన ఇంట్లో ఉన్నారు. సార్. ఓ 2-3 నెలల పైన ఇంకెక్కువ ఉన్నట్టు. అప్పుడు నాన్నగారిది సాహిత్యం, కమ్యూనిస్ట్ సాహిత్యం ఇంట్లో ఉంది. సో అతను చదవటం మొదలెట్టి, నేను చదవలేదు, ఇప్పటికీ చదవలేదు. అతను చదువుకుని అక్కడి నుంచి ఒక ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అతనికి, ఒక రకమైన. అంటే అప్పటికే అతను కొంచెం యాంటీ బీజేపీ అటువంటి ఏదో ఉన్నాయి కొంత, ఎందుకంటే కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అతను కూడా. సార్. వాళ్ళ ఫాదరు కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేశారు ఆయన అండర్గ్రౌండ్ డేస్లో, వాళ్ళ మదరు కేరళైటు. సో అతనికి ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది నాకు తెలిసినంతవరకు, బట్ అంత డెప్త్గా నాకు తెలియదు. తర్వాత మన దగ్గర చదివినా, ఎందుకు నాకు మన దగ్గర చదివాడు ఏంటంటే తీసుకెళ్ళేవాడు, తెచ్చేవాడు, ఇది చదువుతున్నాడో లేదో నాకు తెలియదు. ఓ రోజు అడిగాడు, దాస్ క్యాపిటల్ చదివారా అని అడిగాడు. దాస్ క్యాపిటల్ ఏంటి, ఎక్కడ క్యాపిటల్ అని అడిగాను నేను. ఓ కమ్యూనిస్ట్గా, ఓ హై ఏ హై అనేది హిందీ, అడి తెలుగు రాదు, ఓ తెలుగు రాదు అని ఏదో చెప్పాడు. సరే ఏదో చెప్తున్నాడులే పోనీ అని మనం వదిలేసాం. సో అట్లా చేసి దెన్ అతను ఒక ఐడియాలజీ ఫామ్ అయ్యి వెళ్ళి కమ్యూనిస్టులతో అండర్గ్రౌండ్లో ఉన్న కమ్యూనిస్ట్ నాయకుల్ని కలిశాడు, తర్వాత చేశాడు. ఇతను ఒక ఐడియాలజీకి స్టార్ట్ చేసుకుని డిఎస్యు స్టార్ట్ చేశాడు. డిఎస్యు యాక్చువల్ పూర్తిగా ఫామ్ వల్ల అతను చచ్చిపోయే టైంకి. అప్పటికి ఇంకా కరపత్రాలు, రిటర్న్ కరపత్రాలు, ప్రింటెడ్ కరపత్రాలు కూడా లేవు అనుకోండి నాకు గుర్తున్నంత వరకు. సో తర్వాత పీడిఎస్యు పెట్టి వాడు జంపాల స్టార్ట్ చేసి, జంపాల కూడా చంపేశారు, జంపాలను కూడా. సో వీళ్ళందరికీ ఇన్స్పిరేషను జార్జ్ రెడ్డి. సో యాక్చువల్గా ఆయన చచ్చిపోయే రోజు కూడా మేమిద్దరం కలిసాము. అంతకు ముందు రోజు ఏదో క్యాన్వాసింగ్ ఉంటే నేను హాస్టల్కి వెళ్ళాను. అక్కడనే వెళ్ళాను నేను హాస్టల్కి. వెళ్తే ఎవరైతే జార్జిని చంపేశారో వాళ్ళంతా అక్కడ ఉన్నారు ఆ రోజు రాత్రి. సార్. ఉండి వాళ్ళంతా నా ఎమ్మడి తిరుగుతున్నారు. యాక్చువల్ నేను 1.5 అవర్ ఉన్నా హాస్టల్లో క్యాన్వాస్ చేసుకుంటానికి. అన్ని రూములు తిరుగుతున్నా, వీళ్ళు వెనకాల బూతులు తిట్టుకుంటూ వస్తున్నారు. అండ్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేను తిరగబడలేను, మాట్లాడకుండా వెళ్ళిపోతాను, వాళ్ళు ఏమనుకోనో పట్టించుకోకుండా. అండ్ గంటన్నర తర్వాత అయిపోయినాక నా కార్యకి నేను వచ్చేసా. బట్ వాళ్ళు ఏమీ అనలా, బట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎమ్మడి పడే నా ప్రతి రూమ్కి నా వెనకాల వచ్చి బయట నుంచి అరవటం తప్ప వాళ్ళు ఏమీ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి అప్పుడు వచ్చాడు, కాలేజ్కి వచ్చాడు. వచ్చి వాడికి ఎవరో చెప్పారంట రాత్రి నేను వెళ్ళాను. కైకు గారే తూ నే జానా తా, ఆయిందా కవి గయే తో మేరే కో సాత్ లే జా, అపన్ దోనో మిల్కే జాయేంగే, అది ఇది నాకు ఒంటరిగా వెళ్ళకూడదనే ఉద్దేశంలో చాలా చెప్పాడు. 1:30, 1:15, 1:30 దాకా ఇద్దరం కూర్చొని, నాకు ఆకలేస్తాను, భోజనానికి వెళ్దాం రారా అంటే నేను రానన్నాడు. సరే అక్కడి నుంచి వాడిని లైబ్రరీలో దింపేశాం. యూనివర్సిటీ లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీలో దింపి నేను నారాయణగూడ వెళ్ళి భోంచేసి, బోర్ కొడుతుంది ఆ రోజు, క్యాన్వాసింగ్ చేయకూడదు, నెక్స్ట్ డే మాకు ఎలక్షన్ ఉంటుంది, ఐ వాజ్ కంటెస్టింగ్ ఫర్ ద ప్రెసిడెంట్. సో సినిమాకి వెళ్తే చలంగారు నిద్రపోతా ఉన్నాడు, సోమరిపోతానే సినిమాకి వెళ్తే. ఆయన టైటిల్స్ నుంచి ఇంటర్వెల్ అయ్యేటప్పటికి ఇంకా నిద్ర లేవలేదు ఆయన. టైటిల్ సినిమా పేరు సోమరిపోతాం. సో ఇది ఆయన లేచేదట్లు వెళ్ళాను, నేను బయటకు వచ్చేసి వస్తా అంటే దారిలో నాకు మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోదాం అంటే రిటర్న్ వెళ్తున్నాను. దారిలో మా కొలీగ్స్ కొంతమంది హాస్టల్ నుంచి పారిపోయి వస్తా కనపడ్డారు. ఇట్లా కారు ఆపి వెళ్ళొద్దు అన్నారు. నేను వెళ్ళేసరికి శవాన్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడు పొలిటికల్ పరిస్థితుల సార్ కారణం దీనికి, లేదా ఆయన పర్సనల్ బిలీఫ్ సిస్టంలో ఎదిరించిన శక్తులు అంత స్ట్రాంగ్గా ఉన్నాయా, ఆర్ ఈ కుల వ్యవస్థ రిలేటెడ్ ఫార్మేటివ్గా అక్కడ పొలిటికల్గా ముసుగు వేసుకుని బతికే నాయకుల వల్ల సార్ ఇదంతా? పొలిటికల్ ముసుగని కాదు, అంటే ఎప్పుడైతే ఇతను స్ట్రాంగ్గా ఒక ఐడియాలజీని నమ్మాడో, ఐడియాలజీని నమ్మినాక ఆ సిద్ధాంతం కోసం అతను అవతల సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం వేరును, దాని మీద యుద్ధం ప్రకటించడం వేరు. యుద్ధం ప్రకటించినప్పుడు అటు కానీ ఇటు కానీ ఏదైనా డ్యామేజ్ జరుగుతుంది అనుకుంటుంది, కొలేటరల్ డ్యామేజ్. సో దట్ ఇట్ ఇస్ ఇట్. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు ఎంత ఇంపాక్ట్ అయ్యారు సార్? ఫర్దర్గా మీరు కూడా స్టూడెంట్ యూనియన్లో వాటిలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే ఉండుంటారు.
ఇంక లేదు, అది లాస్ట్ 4th ఇయర్ నేను. సార్. తర్వాత 1 ఇయరే ఉండింది. తర్వాత ఇంజినీరింగ్ అయిపోయింది. బట్ ఏమైందంటే నేను కొంచెం నిజంగా చెప్పాలంటే డిసిల్యూషన్ అయిపోయాను. అప్పటికే కాదు, నేను యాక్చువల్‌గా దానికంటే ముందు ఒక ఇన్సిడెంట్‌లో జార్జ్ వోళ్ళు ఏం చేశారంటే ఈళ్ళందరిని నాయకులందరిని కొట్టొచ్చారు. అండ్ మీన్ పొలిటికల్‌గా క్యాంపెయిన్ చేసేవాళ్ళనా సార్? లేకపోతే? పొలిటి వీళ్ళని స్టూడెంట్స్‌ని, సార్. స్టూడెంట్ లీడర్స్‌ని. అప్పట్లో 4, 5 నాయకులు ఉండేవారు ఆళ్ళు. వాళ్ళనెళ్లి ఈళ్ళు కొట్టొచ్చారు. రూముల్లో కొట్టి చేసొచ్చినా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను హాస్టల్‌లో ఉండేవాడిని. బట్ ఫార్చునేట్‌లీ ఆ రోజు నేను హాస్టల్‌లో లేను. సో, వీళ్ళు నలుగురే ఎళ్లి ఏదో చేసి దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టారు. హాస్టల్‌లో కొట్టారు. ఒక్కొక్కడిని ఒక్కో చోట కొట్టారు. సార్. చేసి తిరిగొచ్చేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్తాంటే బస్సులోనే నాకు చెప్పారు. ఇట్లా నేను గొడవైందంట హాస్టల్‌లో, కాలేజ్‌లో, యూనివర్సిటీలో. ఏమవుతుందో అది ఇది అని మాట్లాడుకుంటున్నా. నాకేం అర్థం కాలే. నేను వచ్చి క్యాంటీన్‌లో కూర్చునుంటే మా పిల్లకాయలంతా వచ్చి స్టూడెంట్స్, జూనియర్స్ వచ్చారు. నేను థర్డ్ ఇయర్‌లో ఉన్నాను ఇప్పుడు. థర్డ్ ఇయర్‌లో. వీళ్ళు సెకండ్ ఇయర్స్, ఫస్ట్ ఇయర్స్ అంతా వచ్చి వీళ్ళు ఇంజినీర్ సారీ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళును, లా కాలేజ్ వాళ్ళు వచ్చి మా కాలేజీ అద్దాలు గిద్దాలు పగలగొట్టి, కుర్చీలు పగలగొట్టి అక్కడ ఏదో కేకలేస్తున్నారు. వీళ్ళొచ్చి మన కాలేజ్ వాళ్ళు చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలి, మన వెళ్దాం పదని సినిమాటిక్‌గా మాట్లాడారు. వద్దురా మనకి అన్నా నేను. అంటే కాదు కాదు మేము మనం ఇంతమంది ఉన్నాం. మనం 1500 కాలేజ్ కాదు. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1200 అంత మాది. ఇంత కెపాసిటీ ఉంటే 200 మంది వచ్చి గొడవ చేస్తే మనం ఊరుకోవాలి. మన కాలేజీని మనం కాపాడాలన్నాడు ఎవడో ఒకడు. ఇది నిజమే కావచ్చు అనుకుని బయలుదేరాను. నేను పెద్ద హీరోలాగా బయలుదేరితే నా వెనకాల ఒక 100 మంది, 200 మంది వచ్చారు. ఇంకేమైనా చంపేయొచ్చు, పొడిచేయొచ్చు అన్న లెవెల్‌లో వెళ్ళాను. మా కాలేజీ కొంచెం బాగా ఉంటుంది. ఒక 100 యార్డ్స్ క్యాంపస్ సార్. క్యాంపస్ కాదు, ఇంజినీరింగ్ కాలేజ్. సార్. ఆ క్యాంటీన్ అంటే క్యాంటీన్ వెనకాల ఉంటుంది. ఫ్రంటేజ్‌కి అక్కడి నుంచి ఇక్కడికి నడిసొచ్చే లోపల ఒకళ్ళు లీడ్ వెనకాల. ఓహ్! వెనక 100 మంది ఉన్నారని ఇట్టని వెనక్కి చూస్తే ఒకడు లేడు. సరే, ఇది మేకపోతు గాంభీర్యంతో ఈ లోపలికెళ్ళి మెట్లు ఎక్కుతానికి గనుక కమ్యూనిస్ట్ నాయకుడికి వచ్చాడు అన్నారు. కొడతాం మొదలెట్టారు. పిచ్చి కొట్టుడు కొట్టారు. అప్పుడు మాధవరెడ్డి గారును చచ్చిపోయాడు మన హోమ్ మినిస్టర్. అతను దామోదర్ దేవ్ అని ఇంకొకటి ఉండేవారు. మా జూనియర్స్ వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు ఆ జనంలో దూరి నన్ను పట్టుకొని పోయి తీసుకొచ్చి ఉస్మానియా హాస్పిటల్‌కి స్కూటర్ మీద తీసుకెళ్లారు. తల అంతా కట్లు 10 కుట్లు పడ్డాయి అప్పుడు. సో, అప్పటి నుంచి నాకు అది అయిపోయినాక ఆహ్, ఏమి జరగల. నాకైతే కొత్త కొత్తలాడిపోతాంది. ఇంకేమైనా చేసేయాలని దొరికినోడినల్లా ఏసేద్దాం అనే ఫీలింగ్ నాకుంటుంది. కానీ ఒక్కడినే నేను ఏం చేయలేను. ఆళ్ళు రావాలి, మేము రావాలని సంహౌ ఇది మనకు సంబంధించిన యుద్ధం కాదు. అనవసరంగా దెబ్బలు తిందాం అనే ఫీలింగ్ నాకొచ్చి నేను కొంచెం దూరంగా ఉండటం మొదలెట్టా. గాట్ ఇట్. మళ్ళీ ఎలక్షన్ టైమ్‌లో ఎలక్షన్‌కొచ్చాను గానీ, అంటే యాక్చువల్‌గా నేను ఏఎస్ఎఫ్‌లో ఉండేవాడిని మొదట. ఏఐఎస్. ఏఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్ నేను. ఈళ్ళు అప్పటికి నన్ను కమ్యూనిస్ట్ అని ఆడుకునేవాడు జార్జ్ గారు. ఆయన కమ్యూనిజం కొంచెం ఏమైనా అపోజిట్ బిలీఫ్స్ ఉన్నాయా సార్ ఆయనకి? లేవు. కొన్ని విషయాల్లో లేవు. ఏమన్నా? లేవు. లేవు. అదేం లేదు. ఏమనేదో తెలీదు అతను. అప్పుడే కదా మీ మధ్యన ఏమైనా ఎవాల్వ్ అవుతున్నాడు. చర్చ ఏమైనా జరిగింది సార్ స్పెసిఫిక్‌గా నాతో ఒక ఎప్పుడు దానిపైన? నాతో చేయలే. పాపం అందరితో చేసేవాడు కానీ నాతో ఎప్పుడు చేయలేదు. అంటే మీ ఇంట్లో ఆయన బుక్స్ చూసారు కాబట్టి ఆయనకు అర్థమైంది. నాతో ఎప్పుడు చేయలేదు. యాహ్! సో, అట్లా నేను డిసల్యూషన్ అయిపోయి అంటే ఈ గొడవలకి దూరంగా ఉండేవాడిని. సార్. అండ్ నన్ను ఏబీవీపీ వాళ్ళు ప్రేమగా చూసేవారు. వీళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏ పార్టీ వాళ్ళైనా నాతో చాలా బాగుండేవారు యూనివర్సిటీ వరకు. ఎన్ని గొడవలు జరిగినా గానీ. అట్లా జరిగింది. ఈ యూనివర్సిటీస్ ఈ పొలిటికల్ సిద్ధాంతాలకి అప్పుడున్న వ్యవస్థకి, పరిస్థితులకి వ్యతిరేకంగా చాలామంది స్టూడెంట్స్‌ని పొలిటికల్ భావజాలం వైపు రన్ చేసేవి సార్. మీరెందుకు సార్ యాక్టివ్‌గా పాలిటిక్స్ వైపు వెళ్ళాలన్న ఆలోచన రాలేదు? ఈవెన్ దో యూ కంటిన్యూడ్ యాస్ ఎ స్టూడెంట్ లీడర్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీ ఫ్రెండ్సే చాలా వీరమరణం పొందిన వాళ్ళు చూసారు. మీరెందుకు సార్ యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోలేదు తర్వాత? నేను అయిపోయింది అప్పటికి. నేను అప్పటికి 9 ఏళ్ళు ఇంజినీరింగ్ చదివి ఇంకెంతకాలం చదువుతాం అయిపోయింది. 9 ఏళ్ళా సార్? డిగ్రీ వచ్చింది. 5 ఏళ్ల డిగ్రీ 9 ఏళ్ళు చదివాం. సార్. ఇంకా స్టూడెంట్ నాయకుడికి చెలామణి అవ్వాలంటే వేస్టు. టైం పోతుందని చెప్పి మానేసి. బట్ యాస్ టైమ్ వెంట్ ఆన్ మీరు గవర్నమెంట్ సెక్టార్‌లోకెళ్లారు. ఇరిగేషన్ వీటిల్లో ఉన్నారు. జాబ్ కూడా చాలా కొంతకాలం చేశారని చెప్పి మేము వికీపీడియాలో చదివాం సార్. యాహ్! సో,
ఈ ట్రాన్సిషన్ ఫ్రమ్ అ స్టూడెంట్ ఒక పవర్‌ఫుల్ పరిస్థితులు, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చి బ్యాక్‌గ్రౌండ్ నుండి చాలా విపరీతమైన పరిస్థితులు, పీక్ టైమ్ ఆఫ్ పొలిటికల్ అనిశ్చితి చూసే పరిస్థితుల మధ్యన మీరు జాబ్ జాయిన్ అయ్యారు సార్. అట్ ద సేమ్ టైమ్ ఇంచుమించుగా అదే టైమ్ లైన్‌లో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ అని కూడా పెట్టడం జరిగింది. మీ ఐడియాలజీస్‌కి అప్పుడు ఉన్న ఇండియా పరిస్థితులకి, ఆంధ్ర పరిస్థితులకి, కొత్తగా ఫార్మ్ అయిన రాష్ట్రం కూడా ఇవన్నీ మిమ్మల్ని సైకలాజికల్‌గా ఏమైనా ఆలోచింపజేసాయా సార్? ఏదైనా కొన్ని విషయాల మీద గాని? అంటే నిజం చెప్పాలండి నన్ను ఏమీ ఆలోచింప చేయలేదు. నాకు ఎమర్జెన్సీ ఉందని మనం అనుకుని అంత హడావిడి చేయటం తప్ప, సార్. ఎమర్జెన్సీలో సఫర్ అయినోళ్ళు కొంతమంది ఉన్నారు. సెలెక్టెడ్ పీపుల్ అది. సార్. అందరికీ ఏముండదు. ఇప్పుడు కూడా ఎమర్జెన్సీ కంటే మోసమైన పరిస్థితి ఉందని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. సార్. సఫర్ అయ్యే వాళ్ళకి ఉంది. మనకేముంది మామూలుగానే ఉంది. నాకు తెలిసినంత వరకు నాకు నాకు 80 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. సార్. ఈ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 50, 55 ఇయర్స్, 60 ఇయర్స్ నుంచి ఓటేస్తున్నాం. 60 ఇయర్స్‌లో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినియి, పోయినియి. సార్. అందరం దుర్మార్గులన్నారు, మంచోళ్ళన్నారు ఎవరన్నా గానీ, నా లైఫ్ గానీ, నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళ ఎవరి లైఫ్ ప్యాటర్న్ ఏం మారదు గూడా. సార్. ఎవరొచ్చినా ఇంక మారదు. ఈ ఎమర్జెన్సీలు ఇయన్నీ పొలిటికల్‌గా మనం ఎవరమైతే లీనియన్స్ ఉంటుందో, వాళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి ఇయన్నీ. నాకు పెద్ద లీనియన్స్ ఉంది గానీ, యాక్చువల్‌గా నన్ను లీనియన్స్ కూడా అనను నేను. ఐ హావ్ సింపథీస్ టువర్డ్స్ దిస్ థింగ్. సోషలిజం ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. బట్ ఐ యామ్ నాట్ డైరెక్ట్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ ఎనీ డే. సార్. సో, అందుకని నేను ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వలా. నాకు ఎమర్జెన్సీ అనుకోండి, ఇంకోటి అనుకోండి చెప్తా ఉండేరు. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేసిన రోజులు ఉండుంటాయి. జంపాలను చంపేసిన రోజులున్నాయి. ఇటువంటివి జరుగుతాయి గానీ, బట్ మనకి డైరెక్ట్‌గా నాకు లేదు. నాకు అనిపించలేదు గూడా. అంత తేడాలు కూడా తెలియలేదు. యాస్ టైమ్ ప్రోగ్రెస్డ్ మీరు ఇరిగేషన్ సెక్టార్‌ని వదిలేసారు. మేబీ ఇంకొక జాబ్ కూడా చేశారు. బట్ ఏ ఆర్క్ సార్ ఇది? ఏ ట్రాన్సిషన్ పీరియడ్ వల్ల మీరు మళ్ళీ సినిమా ఇండస్ట్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి, చిత్ర స్టార్ట్ చేసి ఎ ఏదైనా ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉందా సార్? ఇదంతా మన వల్ల కాదు. నాకు నచ్చింది సినిమా అని ఏమైనా డెసిషన్ తీసుకున్నారా సార్? అసలు అట్లాంటిది ఏం లేదు. ఏదో యాక్సిడెంటల్‌గా సినిమాలోకొచ్చాను. సార్. మళ్ళీ యాక్సిడెంటల్‌గా రెండో సినిమా తీశా. ఫస్ట్ సినిమానే పెద్ద యాక్సిడెంటు. సార్. అది తీసేసా. ఫస్ట్ తీసిన రెండో సినిమాకొచ్చేసరికి కొంచెం పంతం వచ్చింది. మా నాన్నగారితో నాకు పంతం వచ్చి రెండో సినిమా తీశాం. నా దరిద్రం కోసం అది సూపర్ హిట్టే కూర్చుంది. 2 సినిమాలు సూపర్ హిట్. ఒకటి 175 డేస్, ఇంకోటి 100 డేస్. రెండు సార్. ఫస్ట్‌ది 100 డేస్, రెండోది 100 సిల్వర్ జూబ్లీ ఆడాను. సార్. సో, సిల్వర్ జూబ్లీ ఆడేసరికి అందులో నాకు హార్డ్‌లీ 27 సార్. ఇయర్స్. సో, కొంచెం అహంకారం పెరిగిపోయింది. మా నాన్నకంటే నేను చాలా గొప్పవాడిని అనుకుని, సార్. సినిమాలు తీస్తే మాడు పగలగొట్టినియి. అప్పుడు అప్పుడు ద అప్పుడు తెలిసింది మనం గొప్పోళ్ళం కాదని చెప్పి. బట్ వాటెవర్ మీకు తెలుసో తెలియకో మీరు మెగాస్టార్ చిరంజీవి గారిని ఐ థింక్ ఆయన ఫస్ట్ సోలో హీరో సినిమా మీరు ప్రొడ్యూస్ చేశారు. ఆ! ఆ టైంలో మీరేమైనా ఆయన ఆడిషన్ చేయడం ఇట్లాంటివేమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా సార్? ఏమన్నా లేదు, అతను సంథింగ్ టు ఆల్రెడీ సినిమాలు చేసేసున్నాడు. హి డిడ్ ఫ్యూ ఫిల్మ్స్. అతను ఆల్రెడీ 5, 6 సినిమాలు చేస్తున్నాడు. హీరోగా చేయలేదు గానీ, అతను 'మనవూరి పాండవులు' సినిమా 'మనవూరి చేసినాక పాండవులు' సార్. అతనికి ఒక రకమైన ఫాలోయింగ్ వచ్చింది. 'మనవూరి పాండవులు' చాలా చిన్న వేషం అతనిది. బట్ అతనికి గుర్తింపు భయంకరంగా వచ్చింది. ఫార్చునేట్‌గా మనకి ఫస్ట్ సినిమాలో అతను మన హీరో అయ్యాడు తప్ప, తర్వాత సినిమాలు చేసుకుంటానే వచ్చాడు. 2 సినిమాలు మనం చేశాం. సో, ఈస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ జర్నీ బిట్వీన్ యూ పీపుల్ లైక్ కొంతకాలం దాని తర్వాత మళ్ళీ ఎందుకు సార్ సినిమాలు తీయలేదు? నేను తీస్తాను. ఇప్పుడు కూడా తీసే సినిమా. కాదు సార్ ఆయనతోటి సార్. ఆయనతోటా? అంటే ఏం లేదు. అతను 2 సినిమాలు అయిపోయినాక తర్వాత అతను చాలా బిజియెస్ట్ స్టార్ అయిపోయాడు. సార్. పెద్ద స్టార్ అయిపోయాడు. నేను యాక్చువల్‌గా ఈ 2 సినిమాలు తీసినాక మూడో సినిమా ఏదో తీశా. 'ఇద్దరు కిలాడీలు' అని తీస్తే డిజాస్ట్రస్. దాంట్లో చాలా నష్టపోవటం, ఇంకా లేకపోతే నేను జాబ్‌లో జాయిన్ అయిపోయా మళ్ళీ. ఓకే. సో, ఇక నేను మళ్ళీ ఎళ్లి ఆయనతో సినిమా తీయటం అనే పరిస్థితి. అప్పటికి ఆయన 'ఖైదీ గీదీ' వచ్చేసి నేను మెగాస్టార్ అయిపోయాడు. ఓకే. అప్రోచబుల్ కూడా కాదు అన్నంత లెవెల్‌కి వెళ్ళాడు. బట్ నేను ఎప్పుడు ఎళ్లి మాట్లాడతాం అయన్నీ బాగానే ఉంటాయి గానీ. బట్ ఇక అతన్ని అడిగి మనం ఇయన్నీ ఎందుకని నేను అడగలేదు. ఆయన చేయలేదు. తప్ప చేయకూడదని మనం అనుకోలేదు. ఆయన కూడా అనుకుని ఉండకపోవచ్చు. తెలీదు. వాస్ యువర్ ఫాదర్ వెరీ సపోర్టివ్ వెన్ యూ వాంట్ టు బికమ్ ఎ ప్రొడ్యూసర్? నెవర్. నెవర్. ఆయనకి మీకు ఎటువంటి డిస్కషన్ గాని, డిసగ్రీమెంట్స్ గాని జరగలేదా సార్? లేదు. ఆయనకి ఇష్టం లేదు. అమ్మకి కూడా ఇష్టం లేదు. నాన్నగారు అమ్మకి చెప్పి అమ్మతో కూడా చెప్పించారు. ఎందుకంటే అమ్మ మాట వింటానని. సార్. ఆవిడ చెప్పినా నేను వినలేదు. అప్పటికే నాకు పెళ్లి అయిపోయింది. మా ఆవిడ కూడా చెప్పింది చేయొద్దని. బట్ ఏదో మొత్తానికి దిగిపోయాం.
ఎంతో కొంత మీలో ఈ సోషలిస్టిక్ భావజాలం ఎంతో కొంత ఉంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ వయసు మీ మీ లైఫ్ స్పాన్‌లో. ఈ భావజాలంతోటి మీ ఫాదర్ ఎలాగైతే 2 డిఫరెంట్ అపోజిట్ వ్యూస్ తోటి సినిమా ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యారో, మీరు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితే కదా సార్. సోషలిస్ట్ ఆబ్జెక్టివ్స్ తోటి కమర్షియల్ సినిమా. కంప్లీట్‌లీ మనీ మేకింగ్ ప్రాసెస్ అండ్ మనీ డ్రివెన్ లేదు బిజినెస్. నేను మనీ మేకింగ్ ప్రాసెస్ మొదటి 2, 3 సినిమాల తర్వాత నేను ఐ గాట్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సార్, సార్. అట్లీస్ట్ యెస్ సార్. నేను యెస్. అనుకుని మీకు సమాజానికి నచ్చిన సినిమా. చెప్తానికి తీశాను నేను ప్రయత్నం చేశాను. కొన్ని ఆడినయి, కొన్ని ఆడలేదు. 'స్వర్ణక్క' ఈస్ వన్ ఆఫ్ ద కల్ట్ సినిమా ఫర్ తెలంగాణ సాయుధ పోరాటాలు. వాళ్ళందరూ చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకునే సినిమాలు. మనకి ఒక గొప్ప విషయం ఏంటంటే సార్, తెలంగాణ సాయుధ చరిత్ర, అప్పటి ఆపరేషన్ పరిస్థితులు, మన తెలుగు సినిమాలో కొన్ని 20-30 ఫిల్మ్స్ కొంచెం మంచి సినిమాలు తీశారు సార్. దానిలో మీది ఒక సినిమా అని నా పర్సనల్ ఫీలింగ్ సార్. Yeah. సో యాజ్ యూ ఆర్ మెన్షనింగ్, మీ ఐడియాలజీని రిప్రజెంట్ చేసే సినిమాలు అట్ ద సేమ్ టైమ్ తార్కికంగా నేను ఈ సమాధానం నాకు దొరకని సమాధానాలు నా సినిమాలో నేను చెప్తున్నాననే ఉద్దేశంతో కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. బట్ ఈ ప్రాసెస్ ఏదైతే సినిమా మేకింగ్ ప్రాసెస్ ఉందో సార్, డిడ్ యూ ఎంజాయ్ దిస్ హోల్ ప్రాసెస్ ఆర్ బలవంతంగా కొన్ని సినిమాలు ఏమైనా చేశారా మధ్యలో? బలవంతంగా 1 or 2 ఫిల్మ్స్ బిగినింగ్‌లో చేశా. తర్వాత చేయలే. తర్వాత నా సొంత ఇష్టమైనయే చేశాను. నష్టపోయాను అనుకోండి, అది వేరే సంగతి. సార్, కానీ ముందు చేశాను. ఇష్టం లేకపోయినా చేశాను సినిమాలు. ఆపరేషన్ అనే మాట నేను వాడాను కాబట్టి సార్, ఒక చిన్న డిస్కషన్ సార్. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, రైట్ నౌ పారంజిత్ గారు కావచ్చు, మారి సెల్వరాజ్ గారు కావచ్చు, అంతో ఇంతో బాలా గారు కావచ్చు, ఇంకా కొంతమంది డైరెక్టర్లు, వీళ్ళు ఈ ఆపరేషన్ అనే పరిస్థితుల్ని మన ఇండియాలో ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న అణగారిన వర్గాలు అని చెప్పి క్రియేట్ చేయబడి సొసైటీలో ఉన్న ఇంబ్యాలెన్స్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉన్నారు సార్. రీసెంట్గా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. అవును. అట్ ద సేమ్ టైం తెలుగులో ఈ ఆబ్జెక్టివ్ మేబీ మీరు చెప్పినట్టు ఇందాక కలియుగ పాండవుల సినిమా, కొన్ని ఈ జానర్లో వచ్చిన సినిమాలు ఉన్నాయి సార్. బట్ వై వీఆర్ ల్యాకింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ? అంటే ల్యాకింగ్ అనేం కాదు. మనకి పూర్వకాలం సినిమాలు ఉండేవి. రైతు బిడ్డ, దోష ఆ రోజుల్లో ఉండేవి. ఈ తర్వాత మీరు చెప్పిన కలియుగ పాండవులు లాంటివి కూడా ఇవన్నీ మనకి కమర్షియలైజ్ చేసిన సినిమాలు. సార్, మీరు చెప్పే పారంజిత్ గారి సినిమాలు, అటువంటి సినిమాలన్నీ రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. అంటే మరీ సత్యజిత్ రే గారి సినిమాల్లాగా Yeah, ఉండవు. కానీ ఈ కమర్షియలైజ్డ్ కొంచెం సినిమా ఆడియన్‌ని అట్రాక్ట్ రూటెడ్ టు ద చేసేటట్టు, కాస్. రూటెడ్ టు ద కాజ్ అండ్ మన హృదయానికి హత్తుకునేటట్టు ఉంటాయి సినిమాలు. సార్, సో అందుకని వాళ్ళు సక్సెస్ఫుల్ సినిమాలు తీయటం మొదలెట్టారు. అండ్ అక్కడ ఆ టైప్ ఆఫ్ జనం సినిమాలు చూడటం మొదలెట్టారు. మన దగ్గరకు వచ్చేటప్పుడు ఈ సినిమా తెలుగు ఆడియన్స్ అసలు టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యా నేచర్ వీళ్ళకి మనం ఈ డౌన్ ట్రాడెన్ కోసం సినిమా తీసి చేశారనుకుంటే ఆడియన్స్ సినిమాలు చాలా తక్కువ తీశారు. చాలామంది తీశారు కానీ బట్ అవి పెద్దగా నడవలేదు. అందుకని ఇప్పుడుకి ఎంతవరకు మనం ఎంతవరకు తెలుగు సినిమా అంటే హీరో కానీ హీరోయిన్ కానీ పేదవాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళకి డబ్బు ఉన్న వాడితో ప్రేమ జరిగితే వీళ్ళు కాదన్నారు, వీళ్ళు కలిశారు అనే వరకు మనం మన ఆపరేషన్ తీసుకుంటాం. చాలా గ్లిటరీగా చెప్తాం మనం, గ్లిటరీగా మంచిగా చెప్తే అది వరకే కోట్ చేసి. మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఎన్నిసార్లు. అదే వాళ్ళ కష్టాలు అన్నీ మనం తీసామంటే సినిమా చూడటం మానేస్తున్నాం. సో ఇట్స్ మోర్ లైక్ ఆడియన్స్ టేస్ట్ అండ్ ఐడియాలజీ మనం డిఫరెంట్. ఆబ్వియస్గా అంతే కదండి. ఆబ్వియస్గా వాళ్ళ టేస్ట్ కోసం ఇప్పుడు డబ్బుల కోసం సినిమా తీస్తాం కమర్షియల్. నేను ఏదో మంచి సినిమాలు తీశాను నేను అనుకుంటున్నాను కానీ సార్, అల్టిమేట్గా నాకైనా డబ్బులు రావాలనే ఉంటుంది కదా. ఫ్లాప్ అయిపోతున్న సినిమా చూడరు అని సినిమా తీయను కదా, నేనే కదా, ఎవరు తీయరు. కానీ మనం తీస్తాను అంటే నాకు నచ్చినది నేను తీస్తాను అంటాను కానీ నాకు నచ్చింది వాళ్ళకి నచ్చుతుందని నమ్ముతాను కాబట్టి తీస్తాను ఎప్పుడు. ఊరికి నేను మీ బట్టి వాళ్ళు అడగగానే నాకు నచ్చింది నేను తీస్తాను, నాకు నచ్చింది తీస్తే పిచ్చోండి నేను. సార్ అట్ ది ఎండ్ ఆఫ్ నాకు నచ్చింది కాదు, నాకు లాజిస్టిక్స్ నచ్చింది క్యాలిక్యులేట్. కొత్తగా ఉంది కాబట్టి వాళ్ళకి కొత్తగా ఉన్నది నచ్చుతుందేమో అనే ఉద్దేశంతో నేను తీస్తాను, నేనైనా ఇంకోళ్ళైనా కానీ. సార్, సార్, సో కొంతమంది సినిమాలు వాళ్ళు ప్రజెంటేషన్ చాలా బాగుంటాయి. పారంజితులు మీరు ఇందాక చెప్పిన పేర్లు మారి సెల్వరాజ్. అద్భుతమైన మారి సెల్వరాజ్ వీళ్ళందరి ప్రజెంటేషన్స్ చాలా బాగున్నాయి. అందుకని వాళ్ళు ఆడిని మన ప్రజెంటేషన్ బాగాలేదు, మనం ఆడలేదు. వెట్రిమారన్ సార్, ఆయన పేరు మర్చిపోయాను. వెట్రిమారన్. అదే వాడు. ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్ తీసారు. అంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు ఒక తమిళ్ ఇండస్ట్రీని ఒక కొలిక్కి తీసుకొచ్చేసారు ఈ మధ్యకాలం. అందరూ నెల్సన్ గారు అందరూ ఏ రకమైన ఓ రకమైన సినిమాలు కాదు, మీరు చెప్పిన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి. నెల్సన్ వాళ్ళు చేసే కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చేసినాయి.
అన్నిటిని ఒక డిఫరెంట్‌గా వచ్చేసినాయి సినిమాలు. సో, వాళ్ళ ప్రజెంటేషనే మారిపోయింది. తమిళ్ సినిమా 'కలర్ ఆఫ్ ది తమిళ్' సినిమా చాలా చేంజ్ అయిపోయింది. బట్ అది మన దగ్గర లేదు. మనం బాగా గ్లాసీగా, గ్లామర్‌గా చేశాం. గ్లోరిఫైడ్ ఈళ్ళ వెర్షన్స్ ఆఫ్ ద గ్లోరిఫైడ్. ఈ లోపల కన్నడంలో 'కేజీఎఫ్' తీసేసి మొత్తం బొగ్గు రాయటం మొదలెట్టాడు. సో, ఇప్పుడు నల్ల సినిమా రావటం మొదలెట్టాడు. తెలుగులోను, అరవంలోను సార్. అన్ని భాషల్లోనూ నల్లగా ఉండను సినిమా అని రాసుకోవటం. అంటే ఒక హిట్ సినిమా ప్యాటర్న్ ఆబ్వియస్‌గా కొంతకాలం ఫాలో అవుతారు కదా! యాహ్! యాహ్! మీరు యాహ్! చూసే ఉంటారు ఇవన్నీ. సో, ఇంకొంచెం దీన్ని కొంచెం ఎలాబొరేట్ చేయండి సార్. ఇప్పుడు సిద్ధాంతాలతోటి సినిమాలు తీస్తే మన 'ఆర్ నారాయణమూర్తి' గారు ఇలాంటి వాళ్ళు కావచ్చు. మీరు కొన్ని సినిమాలు కావచ్చు. స్పెసిఫిక్‌గా ఒక ఐడియాలజీ బేసిస్ మీద నేను సినిమా తీసిన నేను దాన్ని ఎంత బెటర్‌గా వీలైతే, ఎంత కమర్షియల్‌గా వీలైతే అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి జనాల్లోకి తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ సినిమా మీకు ప్యారలల్‌గా 'కె. రాఘవేంద్రరావు' గారు కావచ్చు, 'యువి సత్యనారాయణ' గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ప్యూర్ కమర్షియల్ సినిమా అట్ ద సేమ్ టైమ్ ఏదో మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు కొంతమంది తీశారు సార్. సో, ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ అండర్‌స్టాండింగ్‌లో మీరు ఏదైనా స్ట్రాంగ్ అభిప్రాయం ఫ్రేమ్ చేసుకున్నారా సార్? సినిమా అంటే కంపల్సరీగా ఏదో ఒక మెసేజ్ చెప్పాలి. అంతర్లీనంగా ఏదైనా ఒక సొసైటీకి ఉపయోగపడే విషయం ఉండాలి. ఇలాంటి వాటిల మీద మీకేమైనా స్ట్రాంగ్ అభిప్రాయం ఉందా సార్? అంటే మనం అనుకుంటాం గానీ, ఇప్పుడు సినిమాలు కాదు కానీ, మీరు ఇంతకుముందు తీసుకోండి ఏ సినిమా అయినా గానీ, ఎంత పిచ్చి కమర్షియల్ సినిమా అయినా గానీ, క్లైమాక్స్‌కొచ్చేటప్పటికి ఒక మెసేజ్ అనేది ఒకటి పంపిస్తా ఉంటారు. ఏదో ఒక మంచి మెసేజ్ చెప్తానికి ట్రై చేస్తారు. చేసేవారు. ఇప్పుడు పెద్దగా ఏం లేవు. బట్ ఏంటంటే ఎప్పుడైనా గానీ సోషల్ అవేర్‌నెస్ ఉండాలి. మనం సినిమా ఎంత కమర్షియల్‌గా మనం డబ్బుల కోసం సినిమాలు తీసినా, వి షుడ్ హావ్ సమ్ సోషల్ అవేర్‌నెస్ టువర్డ్స్ అండ్ మనకి కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ అనేది కంపల్సరీగా మనకుండాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ? రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో, ఇది లేకుండా మనం నాకు డబ్బులే ముఖ్యం. నేను ఏ చెత్తయినా తీస్తానంటే సినిమాలు తీసుకోవచ్చుగా. యాహ్! 'త్రిబుల్ ఎక్స్' సినిమాలు తీసుకుంటే డబ్బులెక్కువొస్తాయి. ఊరికే అది రిలీజ్ గూడా అవ్వక్కర్లా. బొమ్మ తీసి వదిలిపెడితే వస్తాయి డబ్బులు. సో, దట్స్ నాట్ ది రైట్. సో, ఈ రకరకాలుంటాయి. కొంతమంది ఇట్లా తీస్తారు. కొంతమంది అట్లా తీస్తారు. బట్ ఇట్లా తీసినోళ్ళే రైట్, అట్లా తీయకూడదనేది లేదు. ఆఫ్టర్ ఆల్ దిస్ ఎంటర్‌టైన్‌మెంట్ అండి. డబ్బులిస్తున్నాడు. వచ్చే ప్రేక్షకుడు పొద్దున్నే సాయం దాకా పని చేసో, లేపోతే ఇంకోటి చేసి, వాళ్ళు ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వస్తారు. ప్రాబబ్లీ 'వెట్రిమారన్' గారి సినిమాలు లాంటివి నచ్చేవాళ్ళు ఉంటారు. మన 'టీ. కృష్ణ' గారు చేసేవారు మన యెస్ దగ్గర. సార్. 'టీ. కృష్ణ' గారు గానీ, ఈవెన్ మన 'నారాయణమూర్తి' గారియి గానీ, లేకపోతే 'మాదల రంగారావు' గారు గానీ, ఇరగదీసేసినియి కొంతకాలం అవును సినిమాలు. సార్. సో, అట్లాగే మన దగ్గర చూసారు. కొన్ని సినిమాలు అట్లా చూసారు. ఇప్పుడు మారిపోయిందది. అంటే కాలమాన పరిస్థితులు. మనకేంటంటే కమ్యూనిస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నంత కాలం నడిచింది. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గిపోయింది ఇప్పుడు బాగా. కమ్యూనిస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్ మొత్తం ప్రపంచంలోనే తగ్గిపోయింది. సార్. తగ్గిపోవటంతో మనకి తగ్గింది. ఇక ఇదైపోయింది. అట్ ద సేమ్ టైమ్ 'దాసరి నారాయణరావు' గారు కమర్షియల్ సినిమాతో పాటు మీనింగ్‌ఫుల్ సినిమా ఆయన సినిమాలు మాక్సిమం సినిమాలన్నీ కూడా ఆహ్, సొసైటీ డ్రివెన్ సినిమాలు తీశారని నేను చూసిన సినిమాలు నాకు అర్థమైంది సార్. ప్యారలల్‌గా 'కె. రాఘవేంద్రరావు' గారు మొత్తం కమర్షియల్ మాస్ మసాలా సినిమాలు సార్. ఈ రెండిటిలిని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో తీసిన వాళ్ళు చాలా మంది డైరెక్టర్‌లే ఉన్నారు సార్. సో ఎందుకు దాసనారాయణరావు గారే ఆయన బ్యాలెన్స్ చేసుకుంటా. సార్. ఓ పక్కన 'నీడ' తీస్తే, ఓ పక్కన 'సర్దార్ పాపారాయుడు' తీశాడు. సార్. ఓ పక్కన 'మనిషి రోడ్డున పడ్డాడు' తీస్తే, ఓ పక్కన ఇంకో సినిమా 'బొబ్బిలిపులి' తీశాడు. సో, కమర్షియల్ సినిమాలు తీశాడు, నీతి సినిమాలు తీశాడు. అన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఓ 7 అంతస్తుల మేడ ఫ్యామిలీ సినిమా తీశాడు. అట్ ద సేమ్ టైమ్ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్ లైక్ 'మేఘ సందేశం'. 'మేఘ సందేశం' తీశాడు. సో, ఆయన అన్నీ చేసుకుంటానే వచ్చారు. ఆయనే చేశారు అట్లా. సార్. బట్ 'రాఘవేంద్రరావు' ఒక టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే అంటే ఒక గ్రాండియర్ తెలుగు సినిమా తీసుకొచ్చింది 'జగదేక 'రాఘవేంద్రరావు' వీరుడు గారు. అతిలోక సుందరి'. సినిమాని ఇంటర్నేషనల్‌గా తీసుకొచ్చింది 'విశ్వనాథ్' గారు. 'కె. విశ్వనాథ్' గారు. 'కె. విశ్వనాథ్' గారు. బట్ 'దాసనారాయణరావు' గారు జనరల్‌గా 'బాలచందర్' గారిని అభిన నేను నమ్ముతాను ఆయనకి ఫాలోవర్ అని. నేను ఒప్పుకునేవాడు కాదేమో గానీ సార్. బట్ 'బాలచంద్ర' గారు మిడిల్ క్లాస్ మీద మాస్టర్ చేశారు అంతులేని ఆయన కథ. సినిమాలు. ఒకటి కాదు ఆయన తీసిన దగ్గర దగ్గర 40, 50 సినిమాలు ఉంటాయి. ఏ సినిమా అన్నా తీసుకోండి గొప్ప సినిమాలు ఆయన సినిమాలని 'బాలచంద్ర' గారి సినిమాలు. అంతకంటే గొప్ప డైరెక్టర్ లేడు, రాడు కూడా. అంత అండ్ హి క్రియేటెడ్ సో కాల్డ్ స్టార్స్ రైట్ నౌ ఇన్ అసలు స్టార్స్ తమిళనాడులో ఉన్న స్టార్స్ అందరిని ఆయనే చేశాడు. ఇప్పుడు కాదు అప్పుడు ఆ టైంలో. సో, అట్లాగే 'దాసనారాయణరావు' గారు ఆయన్ని దగ్గర దగ్గర ఆయన రూట్‌లో ఫాలో అయ్యారు ఆయన. ఆయన కూడా కమర్షియల్ సినిమాలు తీశారు. ఈయన అట్లాగే చేసుకొచ్చారు. సో,
ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఐ మీన్ ఈస్ దేర్ ఎనీ రెలెవెన్స్ ఈ సినిమాల్ని ఇట్లా ఈ భావజాలంతో తీస్తున్నప్పుడు దీనికేమైనా రెలెవెన్స్ ఉంటదా సమాజానికి? రిలవెన్స్ ఏం లేదు. అదే చెప్పాను ఇప్పుడు దాసనారాయణరావు గారు ఎట్లా చేశారు, బాలచంద్ర గారు ఎలా చేశారు, లేకపోతే మిగిలిన రాఘవేంద్రరావు గారు కూడా ఆయన జ్యోతి ఓ పక్కన చేసుకుంటా, ఇదో పక్కన చేశారు. విశ్వనాథ్ గారు ఒక్కళ్ళే 'సిరిసిరిమువ్వ' దగ్గర నుంచి మారిపోయారు ఆయన. ఒక ట్రాక్. 'సిరిసిరిమువ్వ' దాకా ఆయన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారితో అవును, చేసిన అవును సార్. కమర్షియల్ సినిమాలు చేశారు ఆయన. 'సిరిసిరిమువ్వ' దగ్గర నుంచి ఆయన మొత్తం ఈ సంగీతం, నాట్యం మీదకొచ్చేసి తీసుకుంటూ వచ్చారు. చివరి దాకా ఆయన అట్లాగే సార్. చేశారు. మిగిలిన వాళ్ళందరికీ అంటే ఆయన దాంట్లో మీద సందేశం ఉందనుకున్నాడు. ఎన్టీ రామారావు గారు, మన రాఘవేంద్రరావు గారు కూడా సందేశాలు ఇచ్చాడు. సో, సందేశం లేకుండా సినిమా ఉండదు. ఏ సినిమా ఎస్ అయినా సార్, గాని. డెఫినెట్లీ. ఏ సినిమా అయినా. కమర్షియల్‌గా చెప్పడం విధానం ఒకటి, హ్మ్. ఇంకొకటి సోషల్లీ రిలెవెంట్‌లో ఇప్పుడు నేను చెప్పడం. చెప్పే ఇప్పుడు కేజీఎఫ్‌లు, ఓజీఎఫ్‌లో కూడా తల్లి కోసం చేయాలి అనేది మెసేజ్. తల్లిని గౌరవించవలను, అవును. చెల్లిని గౌరవించవలను అని సార్. చెప్తున్నారు కదా! సార్. సో, మీరు అన్నిట్లోనూ సందేశాలు ఉంటాయి. సందేశం లేకుండా సినిమా ఉండదు. సార్. సమ్ ఆర్ ద అదర్ వే ఇట్ హాస్ టు కంక్లూడ్ ఇన్ దట్. యాహ్! ప్రొడ్యూసర్ కింద కెరియర్ కంటిన్యూ చేస్తూనే కొంతకాలానికి డైరెక్షన్ వైపు వచ్చారు సార్ మీరు. ఏంటి సార్ దానికి కారణం? మీ క్రియేటివ్ ఫ్రీడమ్ ప్రొడక్షన్‌లో ఇబ్బందవుతుందని ఏమైనా అనుకున్నారా? లేకపోతే అదేం లేదు. ఏముంటుందంటే మనం ఏదో అనుకుంటాం సినిమాలు తీస్తున్నప్పుడు. ఫస్ట్ సినిమా నేను మలయాళం సినిమా ఒకటి చూసి బావుందని మా కేశవరావు గారు ఉండేవారు అప్పట్లో డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ నేను. ఆయనకి "ఎళ్లి సినిమా తీయండి సార్." నేను అప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నా. సరదాగా వెళ్ళాం మెడ్రాస్. వెళ్ళినప్పుడు ఆయన కథ చెప్పి, "ఈ సినిమా బావుంది మీరు చేయండి" అన్నాను. చేయండి అంటే ఆయన "కాదు కాదు నువ్వే చెయ్యి" అన్నారు. అది కోతలేడు అని క్రాంతి గారిని అడుగు, నాకు సినిమా తీయటం రాదు, నాకు సినిమాలు తెలీదు, నేను షూటింగ్‌లు కూడా వెళ్ళలేదండి. క్రాంతి గారిని అడుగు, క్రాంతి గారు హెల్ప్ చేస్తారన్నారు. అతను ఎందుకు చేస్తాడు, పెద్ద ప్రొడ్యూసర్ క్రాంతి గారు అప్పుడు చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన నా బుడ్డోడిని నేను వెళ్ళి అడిగితే ఎందుకు చేస్తాడని అనుకున్నా. "ఏం క్రాంతి సినిమా చేస్తావంటే చేద్దాం పదా అని చెప్పి వచ్చాడని సినిమా చేసాను. అండ్ ఫార్చునేట్గా అది పెద్ద హిట్ అయింది. దెన్ అనుకోకుండా మొగుడు కావాలి కూడా తీసుకోవాల్సి వచ్చింది. అట్లా వెళ్ళిపోయినాక నేను మరో 'కురుక్షేత్రం' అదో సినిమా చేశాను. అది ఫ్లాప్ అయింది. 'ఇద్దరు కిలాడీలు' చేశాం, ఫ్లాప్ అయింది. ఎక్కడో నాకు ఎన్నిటికీ నేను కథలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కోతల రైడు'. 'కోతల రైడు'కి నేను ట్రాన్స్‌లేట్ చేసి డైలాగు ఇచ్చాను. వాళ్ళు ఒక రోజులో 1 వీక్‌లో నాకు సత్యానంద్ గారు ఇచ్చారు. 'మొగుడు కావాలి' నేను ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చాను. ఆయన 1 వీక్‌లో నాకు నేను స్వహస్తాలతో రాసిచ్చాం. హిందీ, తెలుగులో రాసి. చేస్తే ఆయన నాకు మళ్ళీ స్క్రిప్ట్ ఇచ్చారు. సినిమా తీసాం. ఇట్లా తర్వాత సీన్‌లు కూడా నేనేదో అనుకోవటం. నా 'మొగుడు కావాలి'లో నూతన్ ప్రసాద్ క్యారెక్టరు లేదు ఒరిజినల్‌లో. ఆ క్యారెక్టర్ మొత్తం నేనే తయారు చేసి క్రియేట్ చేశాను. నా క్యారెక్టర్ దానికి సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని. సో, ఇయన్నీ చేస్తా వచ్చినాక నాకు ఎక్కడో పురుగు తొలిసింది. చేయకూడని పని అనమాట అది. అన్నీ నేను చెప్తున్నాను, ఈళ్ళు చేసేదేంటి అని పెద్ద పుడింగ్ అనుకోని డబ్బింగ్ నేను ఎళ్లి కూర్చునేవాడిని. డబ్బింగ్ నేనే కూర్చునేవాడిని. ఎడిటింగ్ దగ్గరికి ఎళ్లి కూర్చునేవాడిని. మిక్సింగ్‌లు కూడా చేసేవాడిని. ఇక ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పనులన్నీ నేను డైరెక్ట్‌గా ఫస్ట్ సినిమా కదా! ఫస్ట్ సినిమాకేంటంటే క్రాంతి గారు అన్నీ చేసేవారు. క్రాంతి గారి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి నేను అన్నీ మెల్లిగా స్టార్ట్ చేసి అన్నీ ఒక పార్ట్ కొంతవరకు వచ్చినాయి నాకు. సో, అన్నీ వచ్చి అన్నీ చేస్తున్నాం కదా! డైరెక్షన్ ఏముంటుంది, ఈడు స్టార్ట్ కట్ చెప్పడం తప్ప ఆళ్ళేం చేస్తారు? బొక్క మనం చేసేద్దాం. మనకంటే మేధస్సు మనం అడిగింది వాళ్ళు చేసి అవ్వట్లేదు కదా! అన్న టైప్‌లో ఇలా. బట్ నాకు అన్‌ఫార్చునేట్‌గా ఏంటంటే ఐ నెవర్ యూజ్డ్ టు గెట్ ఇంటు ద ఫ్లోర్. సినిమాలు నేను తీసిన ప్రొడ్యూసర్‌గా కూడా. సో, ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసేసరికి సెట్‌లోకెళ్ళాం. వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి "షార్ట్ చెప్పండి సార్" అన్నాడు. షార్ట్ చెప్పడం అంటే ఏంటో మనకు తెలీదు. సార్. అంటే ఏంటన్నా? "షార్ట్ చెప్పాలి సార్" అన్నాడు. సార్ మరి భేషజం మరి రాదు అని చెప్పలేం కదా! పెట్టిరా ఏముంది నువ్వు పెట్టినా చూద్దాం. ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ లాగా మీరు సీరియస్‌గా వాడు పెట్టేసి ట్రాక్ ట్రాలీ వేసాడు ఫస్ట్ షాట్ వాడు. వేసి కెమెరా పెట్టేసాడు. అయిపోయినాక "సార్ డైలాగ్ చెప్పాలి సార్" అంటే ఈ నా కొడుకు నేను కథ చెప్తాను, డైలాగ్ నువ్వు వెళ్ళి చెప్పాను. సార్ పెద్ద పుడింగ్ అయిపోయింది. అది అయ్యి ఆడు చెప్పాడు. అది చెప్పినాక
సార్ స్టార్ట్ చెప్పాలి సార్ అంటే నీకు స్టార్ట్ చెప్పాలి ఏమి తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే కళ్యాణ్ అని ఉన్నాడు ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ సి సి కళ్యాణ్. కళ్యాణ్ గారు. అవును సార్. వాడు నా దగ్గర ఆ సినిమాకి అప్రెంటిస్ కదా, అసిస్టెంట్ డైరెక్టర్. సార్. వాడి కింద కూర్చున్నాను, నేను ఉంచున్నాను. నేను చొక్కాలు అడిగేవాడిని. స్టార్ట్ సౌండ్, నేను స్టార్ట్ సౌండ్, చలికి పలుకున్నాను. స్టార్ట్ కెమెరా, యాక్షన్, కట్, ఓకే, ఇవన్నీ చొక్కాలాగా చిరుగుతుంది, మన లెవెల్ లాగుతుంది ఒకడు. ఓకే. సో అట్లా చేస్తామంటే 4-5 డేస్ షూటింగ్ చేసినాక వీళ్ళందరూ కలిసి డిస్కషన్, మామూలుగా అవుట్డోర్ చేస్తున్నాం సినిమా కంప్లీట్. ఇట్స్ మన్మథ్ సాంప్రదాయం. మాలాశ్రీ గారు సినిమా. వీళ్ళందరూ కలిసి వీడికి డైరెక్షన్ స్టార్ట్ కూడా మనమే చెప్తున్నాము, వీడు రేపు డైరెక్టర్ అయితే మన మాట వింటాడని ఏదో సంథింగ్ కుర్రాళ్ళు కదా ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. అవి వినేసి నాకేం కాడు మూతగాడు ఒకటి ఉంటాడు కదా సార్. ఆబ్వియస్. ఒకడు వచ్చి మోసాడు, సాంగ్ చేయాలి. ఆ రోజు సాంగ్ చేయాలి, 1 డేలో చేయాలి, డ్యాన్స్ మాస్టర్ లేరు, 1 డేలో సాంగ్ అవ్వాలి. ఇది 5th డే ఆఫ్ ద షూటింగ్. లొకేషన్కి తీయాలి. నాకు ముందు అసలు నా కొడుకులు ఈ మాట అన్నారు నన్ను అనే ఇదే రింగ్ అవుతాం. సరే ఆడికి వెళ్ళి నాకు లొకేషన్ నచ్చలేదు, మధ్యాహ్నం చేస్తాను, ఇక్కడ ఏదో కొంచెం సెట్ రెడీ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పొచ్చి 2 o'clock కాల్ షీట్ వేసాం. 2 to 6 అంటే ఎండపోతున్నాయి అవుట్డోర్ ఆల్మోస్ట్. సో 2 to 6 లోపల సాంగు 80 షాట్లు తీసి అయిపోయింది సాంగ్ సినిమాలో. తీసా నేనే, అసిస్టెంట్లు కూడా రావద్దు, మీ ఈగోని ఇగ్నైట్ చేసి మీ వదిలేసారు మీ క్రియేటివ్ లిబర్టీ. అసిస్టెంట్లు రావద్దు, మీరు రావద్దు నా కొడుకులో, నేను తీయలేను, చూస్తానని చెప్పి తీసి నేను సాంగ్ తీసా. పెద్ద 8 నిమిషాలు సాంగ్ అది. బట్ అఫ్కోర్స్ తగ్గించి 5 నిమిషాలు 4 నిమిషాలు చేశాను. బట్ తీసేసి సాంగ్ ఇక అక్కడి నుంచి ఇక నాలో తెలుసో తెలియనో క్రియేటివ్ అన్క్రియేటివ్ వాడు పుట్టాడు. వాడు పని మొదలెట్టాక చేసుకుంటా మొదలెట్టినా. సో నేర్చుకుంటా ఉన్నా, ఈ రోజు కూడా నేర్చుకున్నా. ఇప్పుడు సినిమా చేశాను, నెవర్ ఎండింగ్. అసలు అన్ని కొత్తగా ఉన్నాయి, నేర్చుకుంటానే ఉన్నా. సార్. నాకు వచ్చు అని చెప్పే పరిస్థితులు నేను లేను ఈ రోజుకి. ఎస్ సార్. ఈ బేసికలీ మీరు ఇప్పటిదాకా డిస్కషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, యు ఆర్ ఆనెస్ట్ అండ్ క్లియర్. నాకు రాదు, నాకు వచ్చు, నేను చేయగలను, నేను చేయలేదు. ఇది మీ బేసిక్ నేచర్ అయినా సార్, లేకపోతే ఈ క్యారెక్టర్ ఎందుకు సార్ ఇలా అంత ఓపెన్గా ఉంటారు? అది అంత మంచిది కాదంటారు. డ్రామా చేస్తాను కానీ నాకు రంగేసుకున్నాను లేదు కదా సార్. సార్ బట్ వాట్ ఎవర్ ద రీజన్స్, కొన్ని సంవత్సరాల నుంచి చేసిన సినిమా వల్ల మీరు ఆ క్రాఫ్ట్ని ఎంతో కొంత ఇంబైబ్ చేసుకుని యూ కంటిన్యూ డైరెక్టింగ్. యూ మేడ్ సమ్ గుడ్ ఫిలిమ్స్, సమ్ బ్యాడ్ ఫిలిమ్స్ ఆల్సో. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఫిలిమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బాజీగర్ రీమేక్ చేశారు 94-95 టైంలో. అది వేటగాడు అని చెప్పి రిలీజ్ చేశారు. సో అదొక వర్స్ట్ డెసిషన్స్ మీ కెరియర్లో అనేది ఒక టాక్ బయట. సో అంత సూపర్ హిట్ సినిమా బాజీగర్. I don't think it's a worst decision. It was a very good decision. Actually, Sir. I wanted to make that film. Actually, it's a novel, English novel. Sir. Then there was an English film also. Then it was made in హిందీలో బాజీగర్ వచ్చింది. తెలుగులో దాని నవల ఉంటుంది, ఒరిజినల్. తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, లేదా తెలుగు నవల ఒకటి ఉంది. నేను కొనుక్కున్న రైట్స్. నవల కొనుక్కున్నారు మీరు? నవల కొనుక్కున్నా. ఓకే. నవల కొనుక్కుని నవల తీద్దాం అనుకున్నా. అది శ్రీకాంత్తో తీద్దాం అనుకుంటే ఇక అనివార్య కారణాలు మళ్ళీ అవన్నీ చెప్పి దాని మీద మళ్ళీ డిస్కషను కాంట్రవర్సీ చేయటం నాకు ఇష్టం లేదు. అనివార్య కారణాల వల్ల రాజశేఖర్ గారితో చేయాల్సి వచ్చింది. సార్. అది లేట్ అవ్వటం, ఇది అవ్వటం రకరకాల సమస్యలు వచ్చి అది లేట్ అయింది మొత్తానికి. అప్పటికి మేము కంటిన్యూస్ సంవత్సరానికి 6 సినిమాలు చేసే కంపెనీ మనది. చరిత్రలో 3 సినిమాలు చేసిన, 3 సినిమాలు నేను డైరెక్ట్ చేశాను బయట వాళ్ళకి. సో అంత బిజీగా ఉండేవాడిని నేను. సో ఆ టైంలో అప్పుడు ఇది వచ్చి బ్రేక్ పడిపోయినాక ఇక అక్కడి నుంచి కోలుకోవాలి ఇప్పుడు వరకు. ఆ ఫినాన్షియల్ బ్రేక్ డౌన్ తోటి మళ్ళీ మీరు సినిమా ఇండస్ట్రీ వదిలేసి మళ్ళీ వాంట్ గో టు అబ్రాడ్ ఫర్ డూయింగ్ సమ్ వర్క్ అని ఇవన్నీ చాలా నడిచేసి అని కాదు. యాక్చువల్గా దెబ్బతిన్నాం, నేను చేయాలి తెలియదు, ఉద్యోగం ఉండేది కాదు, ఉద్యోగంలో చేరాం, అది స్టెబిలిటీ లేదు,
ఎంత 1000 రూపాయలు జీతం ఎక్కడ బతుకుతాం దాంతో ఇంత రకరకాల సమస్యలు. దెన్ కంటిన్యూ అయ్యాము. వస్తా ఉన్నాం మళ్ళీ రవీంద్ర ఆర్ట్స్‌ని రీఇన్వెంట్ చేశారు మీరు. మళ్ళీ యూ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్. యాహ్! సో, హోల్ జర్నీ ఆఫ్ యువర్స్ సార్. మీ కెరియర్ అట్ ద సేమ్ టైమ్ నా లైఫ్. కెరియర్‌లో దగ్గర దగ్గర 7-8 టైమ్స్ ఫుడ్‌కి లేని పరిస్థితికి వెళ్ళినా. సార్. నాట్ వన్స్. 7, 8 టైమ్స్ టోటల్‌గా అయిపోయాం మనం. ఇంకా బతకటం ఎట్లా? అండ్ ఫార్చునేట్‌లీ ఫర్ ఇట్స్ మై ఫ్యామిలీ హూ స్టూడ్ బిహైండ్ మీ, మై వైఫ్, మై చిల్డ్రన్. వాళ్ళు ఉండటం మా అత్తగారు, మామగారు వీళ్ళందరూ స్టూడ్ బిహైండ్ మీ. ఈవెన్ మై ఫాదర్, మై మదర్. సో, వీళ్ళందరూ ఉన్నారు. అబోవ్ ఆల్ ఇండస్ట్రీలో మేము వర్కర్స్ కానీ మొత్తం ఫెడరేషన్ వర్కర్స్ కానీ చాలామంది ఫ్రెండ్స్ కానీ దే వర్ విత్ మీ. ఫైనాన్షియల్గా ఎంతమంది హెల్ప్ చేశారనేది పెద్ద కాదు కానీ బట్ మోరల్గా వాళ్ళు లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన అంత బ్యాడ్ సిచ్యువేషన్స్ వచ్చినాయి. సో, వీళ్ళందరూ నాకు ఆ రోజుకి ఈ రోజు కూడా నాకు ఇండస్ట్రీలో చాలామంది నన్ను వెల్ విషర్స్ ఉన్నారు. దే ఆర్ ఆఫ్టర్ విత్ మీ. సార్. వాళ్ళ ఇదే సహకారమే నన్ను నిలబెడుతుంది కూడా ఇప్పుడు కూడా. ఈవెన్ టుడే ఇవాళ సినిమా తీస్తున్నానంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కాబట్టి వుడ్ మేక్ ఎ ఐఎమ్ షూర్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం వదల. జస్ట్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ చోటా కానీ, కోటగిరి వెంకటేశ్వర గారు, ఎడిటర్ గారు కానీ వీళ్ళందరూ ఫుల్ టైం పనిచేసి దాన్ని ఒక మంచి సినిమా తయారు చేశారు వాళ్ళంతా. ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో హిట్స్ అండ్ ఫెయిల్స్, రకరకాల డ్రామటైజ్డ్ పరిస్థితుల మధ్యన మీ లైఫ్‌ని చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ముందుకెళ్లారు సార్. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ మీ లోపల ఉండి సోషలిస్టిక్ యాంగిల్ అయినా సార్, మళ్ళీ మీరు ఫెడరేషన్‌కి, ఛాంబర్‌కి నిలబడ్డాను, తర్వాత ప్రెసిడెంట్ అవ్వడం. నా బతుకంతా యాక్సిడెంట్లేనయ్యా. సార్. నేను యాక్చువల్‌గా మా బావగారు ఒక ఆయన ఉండేవారు, పుట్టూరు నాగేశ్వర గారిని. వాజ్ ఏ బిగ్ ట్రేడ్ యూనియన్ లీడర్ హైదరాబాద్లో. నేను కూడా ఆయనతో బాగా క్లోజ్గా ఉండేవాడిని. నేను కూడా నా 40వ ఏడు వచ్చేటప్పటికి నేను ట్రేడ్ యూనియన్ నాయకుడిని అయిపోవాలి. సినిమాలు ఏ సినిమా అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏది చేసినా మానేసి వెళ్ళిపోవాలి. నేను అప్పటికి ఫినాన్షియల్గా స్టేబుల్ అయిపోతాను అని అనుకుని నేను అనుకునేవాడిని చదువు కాలేజ్ అయిపోయినాక. బట్ అన్ఫార్చునేట్గా 40th ఇయర్కి నాకు ఏమీ జరగలేదు. 50th ఇయర్కి వచ్చేటప్పుడు కూడా స్టేబుల్ అవ్వలేదు. బట్ 50th ఇయర్లో నాకు తెలియకుండా నన్ను ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చి ఫెడరేషన్లో పడేశారు. అంటే తెలియకుండా ట్రేడ్ యూనియన్లోకి వచ్చేసా. 10 ఏళ్ళు లేట్గా అయినా ట్రేడ్ యూనియన్లోకి వచ్చేసి దెన్ ఐ కంటిన్యూడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ క్వైట్ సమ్ టైమ్ మోర్ దాన్ 20 years. బట్ ఈ ట్రాన్సిషన్ ఆఫ్ 2 తెలుగు స్టేట్స్ డిఫరెంట్‌గా మళ్ళీ ఫార్మ్ అయ్యే ప్రాసెస్‌లో చాలా మళ్ళీ లేబర్ యూనియన్ సమస్యలు గాని, వాటిని చాలా స్ట్రాంగ్‌గా మీరు ఆపారు. అప్పుడు సినిమాలు కంటిన్యూ అవ్వడానికి మీరు స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చారని నేను విన్నాను సార్. అంటే నేనే స్ట్రాంగ్ వాయిస్ ఇచ్చాను కదా, ఆ టైంలో నేనేమి చేయలేదు సార్. అటువంటి మీరు ఏమన్నా వింటే నమ్మొద్దయ్యి అబద్ధాలు. సార్. నా ఫ్యాన్స్ ఎవరో నా వెల్ విషర్స్ నన్ను గొప్పగా చెప్పాలని చెప్పుంటారు కానీ సార్. నేను ఏమీ చేయలే. డెఫినెట్గా నేను గట్టిగా ధైర్యంగా చెప్పగలను. ఇవాళ ఫెడరేషన్ ఇవాళ అట్లా ఉందంటే నేను ఆ సంఘాలకి వేజెస్ తయారు చేశాను. అంటే ఒక చార్ట్ తయారు చేసి System. జీతాలు పెరగాలి అనే వేజెస్ స్ట్రక్చర్ తయారు చేశానంటే నేను చేశాను. నేను ధైర్యంగా చెప్తాను. ఇవన్న ఇండస్ట్రీ హైదరాబాద్ రావటానికి నిలబెట్టుకోవటానికి నేను, సురేష్ బాబు, అక్కినేని వెంకట్, శ్యాంప్రసాద్ రెడ్డి మేము నలుగురు డెఫినెట్గా మేము నలుగురం చాలా చేసాం. చాలామంది చేశారు. మీరు మొదట్లో అడిగారే, వాళ్ళు చేసింది ఆ రోజుల్లో సమ్టైమ్ 60s, 70s ప్రాంతాల్లో. బట్ 92, 93లో దెర్ ఇస్ ఎ బిగ్ క్రైసిస్. మొత్తం ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మెడ్రాస్. వెళ్ళిపోయినాక మేము నలుగురం వెళ్ళి అక్కడ మెడ్రాస్లో కూర్చుని ఒక నెల 15 రోజులు ఇల్లు వాకిళ్ళు వదిలేసి అక్కడే కూర్చున్నాం నలుగురం. కూర్చుని రోజు 140 మందిని ఒక స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ పార్క్ హోటల్లో మీటింగ్ పెట్టి
దెన్ వాళ్ళందరిని తీసుకొచ్చి వీళ్ళకి ట్రైనింగ్, డాన్స్ ట్రైనింగు, ఫైట్స్ ట్రైనింగు, మ్యూజిక్ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చిందంటే ఇప్పుడు మన డాన్స్ మాస్టర్‌ని 10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా మనల్ని పని అవును చేయనిచ్చేవారు సార్. కాదు. అవును సార్. ఇవాళ మన డాన్స్ మాస్టర్ లేకపోతే బాంబేలో పని జరగదు, చెన్నైలో పని జరగదు, ఎక్కడ అవును సార్. పని బిజీ జరగదు. కొరియోగ్రాఫర్స్ మొత్తం మన కొరియోగ్రాఫర్సే కావాల్సొచ్చారు. సార్. ఒకప్పుడు మన కొరియోగ్రాఫర్‌ని ఆళ్ళని పెట్టుకుంటేనే మనం పని చేయనిచ్చేవారు. ఈవెన్ మన ఫైట్ పర్సెంటేజ్ కొరియోగ్రఫీ. ఫైట్ కూడా అంతే. మన ఫైట్ మాస్టర్ లేకపోతే అక్కడ భారతదేశంలో పని జరగట్లేదు. అవును సార్. సో, ఈ క్రెడిట్ అంతా మాది. 100% నేను తీసుకుంటాను. గాని అలాంగ్ విత్ మీ సురేష్ శ్యాము, బాబు గారు, శ్యామ్ సురేష్ ప్రసాద్ బాబు రెడ్డి గారు, గారు, శ్యామ్ వెంకట్ ప్రసాద్ గారు. గారు. యాహ్! 100% అక్కినేని వెంకట్ గారు. సో, కైండ్ ఆఫ్ యూ స్టుడ్ లైక్ బేసిక్ పిల్లర్స్ నుంచి మీరు మళ్ళీ రీఇగ్నైట్ చేసి ఇండస్ట్రీని జీరో నుంచి ఇక్కడ తీసుకొచ్చారనే దానిలో 100%, ముఖ్య పాత్ర. 100%. గాట్ ఇట్ సార్. ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది ఛాలెంజ్ ఇది. సార్. బట్ ఈ సినిమా ప్రోగ్రెసివ్‌గా మీరు చూసారు కదా సార్. ఇంతకాలం నుంచి ఇన్ని సంవత్సరాల సినిమా మార్పులు, చేర్పులతోటి 3,00,00,000 సినిమా అనే పరిస్థితి నుంచి ఐ మీన్ మీ టైంలో ఇంకా లో బడ్జెట్‌లు. బట్ జనరల్‌గా 90స్ ఆ సినిమాలో 3 క్రోర్స్ అనేది చాలా పెద్ద బడ్జెట్. ఇవాల్టి రోజున 300,00,00,000 బడ్జెట్‌తో సినిమా తీయడం అనేది పరిస్థితి సార్. యాహ్! ఇంత ఆర్క్ ఏదైతే ఉందో సార్, పైగా మీరు ఇండస్ట్రీ స్థాపించిన అంటే ఇక్కడ మొదలు అవ్వడానికి కారణమైన వ్యక్తుల్లో మీరొకరు బీయింగ్ ఎ ప్రొడ్యూసర్. ఇంత జెయింట్ లాడర్‌ని మనం క్లైమ్ చేయడానికి కారణాలు ఏమయ్యుంటాయి సార్? కారణాలేం లేవు. ఊరికే మనం పెరిగాము, పెంచుకుంటా పోయాము. రేట్లు పెరిగినియి జరుగుతుంది అంతే. అంటే మనకి ఒకప్పుడు రెస్ట్రిక్షన్ ఉండేది మనకి. ఇంత తెలుగు సినిమా తెలుగు రాష్ట్రంలో తప్ప ఎక్కడ ఎళ్ళేది కాదు. కర్ణాటకలో కొంత ఉండేది. మెడ్రాస్ మొదట్లో ఉండేది. మెడ్రాస్ పోయింది. చెన్నై తమిళనాడులో మన తెలుగు సినిమా కొంతకాలం ఉండేది గానీ చచ్చిపోయింది. తెలుగు సినిమా ఓన్లీ కర్ణాటకలో ఒక స్టేజ్ ఉండేది. మన దగ్గర మన ఆంధ్ర రాష్ట్రం ఒకటుండే కంబైన్డ్ స్టేట్. ఇంకెక్కడ ఉండేది కాదు. బట్ తమిళనాడుకి ఏంటంటే ఇది ఓవర్‌సీస్ మార్కెట్ ఉండేది. మనకు ఓవర్‌సీస్ మార్కెట్ లేదు. మెల్లిమెల్లిగా మనకి మార్కెట్ ఎక్స్‌పాండ్ అవుతూ వచ్చింది. వచ్చి ఓవర్‌సీస్ మార్కెట్ వచ్చింది. అయి వచ్చినాయి. హీరోలు పెరుగుతూ వచ్చారు. అండ్ 'బాహుబలి' మేడ్ ఎ వాస్ట్ డిఫరెన్స్. యెస్ సార్. ఇట్ ఓపెన్డ్ గేట్స్. ఇట్ ఓపెన్ గేట్స్. ఓపెన్ గేట్స్ చేసి దానికొక ఇదొచ్చేసింది. మనకొక తెలుగు సినిమాకి ఒక ఇదొచ్చింది. తెలుగు సినిమాకొచ్చేసరికి ఇప్పుడు మీరు చెప్పే 300,00,00,000, 400,00,00,000, 500,00,00,000 మెజారిటీ ఈస్ గోయింగ్ ఫర్ రెమ్యునరేషన్స్. యాహ్! యెస్ సార్. సినిమా ఖర్చు కాదు అక్కడ పెట్టేది. సినిమా ఖర్చు తక్కువ, రెమ్యునరేషన్స్ ఎక్కువ పెడుతున్నాయి. సో, రే డబ్బులొస్తున్నాయి కాబట్టి ఆళ్ళు పెడుతున్నారు. ఇక దాని గురించి మనం కామెంట్ చేయటం మనకు అనవసరం. అండ్ ఐయామ్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్. పెద్దగా సీరియస్‌గా ఐయామ్ నాట్ ఇన్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరే చెప్పారు వేరే ఇంటర్వ్యూస్‌లో వాటిల్లో, రాజమౌళి గారిని చూసి మనం అందరం వాత పెట్టుకున్నాం గానీ, ఆయన ఖర్చు పెట్టే డబ్బు సినిమా మీదే ఖర్చు పెడతారు. స్టార్స్‌కిచ్చే రెమ్యూనరేషన్ మీద గాదు. బట్ ఈ 2 డిఫరెంట్ ఐడియాలజీస్ అనేది మీరు మెన్షన్ చేశారు సార్. అవును. సో, సో నిజంగానే మన డైరెక్టర్లందరూ బడ్జెట్ సినిమాతో కాకుండా యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ మీద స్పెండ్ చేస్తున్నారు సార్? అదే క్లియర్‌గా. చేస్తున్నారు. మెజారిటీ సినిమాలు అట్టాగే అవుతున్నాయి. అంటే బిగ్ సినిమాలు, చిన్న సినిమాలు కూడా ఇప్పుడేమవుతుందంటే సార్. పెద్ద సినిమాకి ఎప్పుడైతే ఒక 100,00,00,000, 200,00,00,000 ఇస్తున్నాం అనుకున్నా సార్. ఒక ఆర్టిస్ట్‌కి. ఇప్పుడు నేను మిమ్మల్ని సడెన్‌గా హీరో చేద్దాం అనుకున్నా. సార్. మీరు అసలు నాకు మా రోజుల్లో ఎట్టా ఉండేదంటే మీకు ఛాన్స్ ఇస్తున్నానండి సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చి మన అన్ని పనులు చేసి పెట్టేవారు. సార్. ఇప్పుడు నేను చెప్తే సార్ రాజమౌళి గారి సినిమాలో ఆడికి 2,00,00,000 ఇస్తున్నారు సార్. నాకెంత ఇస్తారు సార్ అని అడుగుతున్నాడు. మేము నీకు వేషం ఇస్తున్నాను కదయ్యా! నేనంటే వేషం ఎవరిది కావాలి సార్. నా డబ్బులు ఎంత ఇస్తారో చెప్పండి సార్ అంటున్నాను. సో, ఈ టైప్ అయిపోయింది. పీపుల్ హ్యావ్ బికమ్ కమర్షియల్ ఆల్ ద టైమ్. సో, మనకి ప్రాబ్లమాటిక్ అయిపోయింది. అట్లా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చిన్న సినిమా కూడా పెరిగిపోయింది. ఎవరు లేకుండా తీస్తామని ఇప్పుడు ఫార్చునేట్‌లీ దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్ రాదర్ ఈ ఈటీవీ విన్ వచ్చినాక వాళ్ళు తీస్తున్నారు సినిమాలు. వాళ్ళకి కమిట్ అయి తీస్తున్న సినిమాలున్నాయి. మొన్న వచ్చినాయి ఇది 'లిటిల్ హార్ట్స్' గానీ, 'రంభా వెడ్స్ రాజు వెడ్స్ రాంబాయ్. రాంబాయ్' గానీ, ఇటువంటి సినిమాలు మొన్నొచ్చిన 'కోర్టు' కొంచెం పెద్ద సినిమా అనుకోండి. పెద్దగా 5, 10 కోట్ల లోపు 35 గానీ, ఇట్లా రకరకాల సినిమాలున్నాయి. మొన్నొచ్చిన 'దండోర' గానీ, ఇయన్నీ 4, 5 కోట్ల లోపు సినిమాలే. సో, మళ్ళీ మెల్లిగా గేట్లు తెరుచుకున్నాయి చిన్న సినిమాలకి.
కానీ ఆ బడ్జెట్‌లో 5,00,00,000 బడ్జెట్ లోపు తీయగలిగే శక్తి వచ్చింది. బట్ కంపారిటివ్‌గా కొత్త వాళ్ళని పెట్టుకొని తీస్తున్నారు. సార్. సో, మనకేంటంటే మధ్యలో మన నాబోటోళ్ళు మిడిమిడి జ్ఞానంతో మా ప్యాడింగ్ ఉండాలండి అని చెప్పి డబ్బులు పెంచుకుంటూ పోతున్నారు. ప్యాడింగ్‌తో సినిమా ఆడదు అనేది ఎవడు పట్టించుకోవట్ల. నాకు ఉండాలి. ఫుల్ అవుట్‌డోర్ ఉండాలి. లేతే లొకేషన్స్ మారాలి. ఇట్లా ఒక కాలిక్యులేషన్. మనకు ఒక పిచ్చి లెక్కలేసుకుని సినిమాని సినిమాలాగా ప్రేమించడం మానేసాం. సినిమాని ఒక లెక్కలేసుకుని సినిమా చేద్దాం అనుకుంటే కాస్ట్ పెరుగుతూ వస్తుంది. సినిమాని సినిమాలాగా సినిమాని ప్రేమించి సినిమా తీసి సినిమా ఆడుతున్నాడు ఈ రోజు గూడా. సార్. దట్స్ వాట్ ప్రూవ్డ్ విత్ 'రాజు వెడ్స్ రాంబాయ్' గాని, 35 '35' గాని, 'దండోరా' గాని, 'లిటిల్ హార్ట్స్' గాని, సార్. 'కోర్ట్' గాని ఎన్ని చెప్పుకుంటూ పోతే 10 సినిమాలు, అవును సార్. 15 అవును సినిమాలు సార్. వస్తాయి. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 2 ఇయర్స్ యాహ్! చిన్న సినిమాలు బాగా ఆడాయి సార్ థియేటర్‌లో. బ్రహ్మాండంగా ఆడినాయి. బాగా తీశారు. సార్. బ్రహ్మాండంగా సార్. తీశారు. సో, టు డిఫైన్ చిన్న సినిమా అండ్ పెద్ద సినిమా, బడ్జెటరీ యాస్పెక్ట్స్ ఒకటైతే, స్టార్ పవర్ ఇంకొకటి సార్. ఆ! బట్ ఈ స్టార్ పవర్, బడ్జెటరీ యాస్పెక్ట్స్ తోటి ఒక చిన్న సినిమా ఓటీటీయే టార్గెట్ చేస్తోంది. ఒక పెద్ద సినిమా మాత్రమే థియేటర్ టార్గెట్ చేస్తోంది అని ఒక డెఫినిషన్ ఏర్పడింది సార్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ పీపుల్ ఎక్స్‌పోజర్ అది పెరిగిన పెద్ద తర్వాత. భూతం అది. సార్. మీకసలు ఓటీటీలో ఎన్ని సినిమాలు కొంటారు? అవును సార్. మీరు 200 సినిమాలు మనం తీస్తున్నాం. 200 సినిమాలకి 60 సినిమా 50 సినిమాలు కూడా ఎళ్ళవు ఓటీటీలో. సార్. పెద్దయి చిన్నయి కలిపితే. పర్ ఇయర్ పర్ చూసుకుంటే. ఇయర్. హ్మ్. అంతకంటే ఎళ్ళవు మీకు. చూడండి ఎక్కడ అవును సార్. వస్తాయి? అవును సార్. ఎన్ని ఛానెల్స్ ఉన్నా గాని అంతకంటే రావు. అవును సార్. ఓటీటీని ఉద్ధరించినట్టు ఓటీటీ కోసం సినిమా తీస్తున్నాం మనం చెప్పుకుంటున్నాం గానీ ఓట్లేదు. ఈటీవీ విన్ వచ్చినాక ఏంటంటే వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఫిల్మ్స్. అయి వాళ్ళు చేసుకున్న ఒరిజినల్స్‌ని సినిమాకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ మధ్య మళ్ళీ రిలీజ్‌కొచ్చింది. జీ కావచ్చు, అమెజాన్ కావచ్చు. సార్. జీ వాళ్ళు కో ప్రొడక్షన్ చేస్తున్నారు. సార్. అమెజాన్ వాళ్ళు కో ప్రొడక్షన్ చేస్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. సార్. ఆడ ఒరిజినల్స్ రావట్లా మనకి థియేటర్‌కి. విన్ వాళ్ళది ఒరిజినల్ బయటకి హ్మ్. రిలీజ్ చేస్తున్నారు. అది డిఫరెన్స్ ఉంది అది ఇక్కడ. సో, ఓటీటీ కోసం సినిమాలు తీయటం అనేది ఒట్టి మాట. ఓటీటీ కోసం సినిమాలు తీయటం అనేది తక్కువ. కొలాబరేషన్స్ ఉండొచ్చు. బట్ ఓటీటీ కోసం తీసిన సినిమా ఎవడు కొంటాడు? కొంటాడని గ్యారంటీ ఎవరిస్తారు? అంటే ఈ డెఫినిషన్ ఎందుకొచ్చిందంటే సార్, కోవిడ్ టైమ్‌లో థియేటర్స్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల చాలా మటుకు సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి కదా సార్ థియేటర్స్‌లో. ఎప్పుడు ఏమవుతుందంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు హ్మ్. నీకు మార్కెట్ ఓపెన్ అవుతుంది. కొత్త టెక్నాలజీ ఓపెన్ అప్ అయినప్పుడంటే అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఇయన్నీ వచ్చినప్పుడు లక్కీగా కోవిడ్ కూడా వచ్చినప్పుడు వాళ్ళకి మనం చూసేవాళ్ళు వ్యూవర్‌షిప్ పెరిగింది. మే ఇదిగా సాఫ్ట్‌వేర్ కావాల్సొచ్చింది. సార్. సో, ఈ పిచ్చిగా సినిమాలన్నీ మీరు గుర్తు చేసుకుంటే టీవీ ఛానెల్స్ వచ్చినప్పుడు టీవీ ఛానెల్స్ సినిమా ఓపెన్ చేసినప్పుడు ఏ సినిమా పెడితే ఒక్కొక్క రోజుకి సినిమా తీసేవారు. వన్ డేలో సార్. సినిమా కంప్లీట్ చేసి 5,00,000కి 10,00,000కి అమ్మేవారు. సో, టీవీ ఛానెల్స్ వచ్చిన కొత్తల్లో సార్. వచ్చిన కొత్తలో. హ్మ్. సో, ఎవరు చేసిన సినిమాలు కొన్నారప్పుడు. ఏ సినిమా అయినా కొనేశారు. కంటెంట్ కోసం. కంటెంట్ కోసం. అట్లాగే మొన్న కూడా ఓటీటీలో వచ్చిన కొత్తలో మీరు కరోనా ఒక వంకగా చెప్తున్నాం గానీ, కరోనా లేకపోయినా కొనుండేవారు. ఓకే. ఓకే. ఎందుకంటే అప్పుడు ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ అది ఎప్పుడొచ్చింది కొత్త టెక్నాలజీ వచ్చినాక, ఆ టెక్నాలజీకి సాఫ్ట్‌వేర్ కావాలి గదా! అవును సార్. మీరంతా అనుకుంటున్నారు అది కేవలం కరోనా వల్ల. కరోనా వల్ల మనం చూడటం ఎక్కువయ్యాం. అవును. ఎక్స్‌పోజర్ టువర్డ్స్ వరల్డ్ సినిమా కూడా కరోనా పెరిగింది. వల్ల మనం చూడటానికి అలవాటు పడ్డాం. అది వేరే సంగతి. కరోనా కోసం కాదు ఆళ్ళు. కరోనా లేకపోయినా వాళ్ళు సాఫ్ట్‌వేర్ కావాలి కదా! బిజినెస్ ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసావో, దే నీడ్ సమ్ బిజినెస్. దే నీడ్ సమ్ సాఫ్ట్‌వేర్. సాఫ్ట్‌వేర్ లేకుండా ఎట్లా రన్ చేస్తారు వీళ్ళు? కేబుల్ టీవీ రీప్లేస్‌మెంట్ అయిపోయింది సార్ ఇప్పుడు హ్మ్. ఓటీటీ యాక్చువల్లీ అన్ని అంతే. ఛానెల్స్. అవును. థియేటర్‌కి జనం వచ్చే పరిస్థితి తగ్గిందనేది ఒక వాదన సార్. థియేటర్లు కూడా చాలా మూతబడి మల్టీప్లెక్స్‌ల కింద మారిపోయాయనేది ఇంకొక విజిబిలిటీ అందరికీ కనిపిస్తోంది. దీనికి మేజర్ కారణం జనరల్‌గా జనాల్లో ఉన్న అభిప్రాయం టికెట్ హైక్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, ప్రీమియర్ షోల పేర్లతోటి వేలకు వేలు టికెట్ ప్రైజ్‌లు పెట్టడం వల్ల, అట్ ద సేమ్ టైమ్ బేసిక్ నీడ్ వాటర్ బాటిల్ నుంచి, సమోసా నుంచి, పాప్‌కార్న్ నుంచి అన్నీ డబుల్, ట్రిపుల్ ప్రైస్ అవ్వడం వల్ల థియేటర్‌లకి జనాలు ఎళ్ళడం మానేసి ఓటీటీలోనే సినిమా చూస్తున్నారనేది ఒక వాదన సార్. దీన్ని మీరు బిలీవ్ చేస్తారా సార్? ఆర్ యూ కాంట్రాడిక్ట్ దిస్? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఎందుకంటే సార్. మీకు ఓటీటీలు ఎంతమందికి అవైలబిలిటీ ఉంది? అవును సార్. అర్బన్ పాపులేషన్ ఒకటి చూసుకుంటే ఉంటుంది. సో, సార్. వాళ్ళ వల్లే మిగిలినోళ్ళు ఎందుకు చూడట్లా? సార్. అర్బన్ పాపులేషన్ మీ లెక్క ప్రకారం ఓకే. హ్మ్. బయటోళ్ళు ఎందుకు చూడట్లా? ఇక్కడ మనకేంటంటే 100% ట్రాఫిక్ పెరిగిపోయింది దేశంలో. రాష్ట్రం అన్ని చోట్ల ప్రతి ఊర్లో చోట.
థియేటర్‌కి ఎళ్లి రావాలంటే కొన్ని గంటలు పోతుంది. ఓ 2 గంటలు, 3 గంటలు సినిమా చూస్తానికి యెస్ 2 సార్. గంటలు ట్రావెల్ చేయాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ టికెట్. థర్డ్ పాయింట్ ఏంటంటే ఒకానొకప్పుడు సినిమా వాస్ ఏ చీపెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎట్లా మనం ఫ్యామిలీతో ఎళ్తే మొత్తం ఫ్యామిలీ ఎళ్తాం. మా సినిమాలు మన 10 సంవత్సరాల ఆ టైంకి దాకా కూడా టికెట్ వస్తే మాకు పండగ సినిమాలొస్తే 20 టికెట్లు తక్కువ దిగేవి కాదు. అంటే గ్రూప్. ఒక గ్రూప్ 20 టికెట్లు, 10 టికెట్లు, 5 టికెట్లు గుంపుగా వచ్చి తీసుకున్నారు. ఫ్యామిలీ వచ్చి అవును తీసుకున్నారు. సార్. ఇప్పుడు సింగిల్ టికెట్ తీసుకుంటానికి కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే 300, 400 టికెట్లు మీరు చెప్పినట్టు ప్రీమియర్స్ అయితే రూ. 1000 టికెట్లు కూడా అవుతున్నాయి. ప్లస్ లోపలికెళ్ళామంటే మా చిన్నప్పుడు మేము వెళ్తే ఒక చిక్కీ కొనుక్కొని, ఒక చిప్స్ కొనుక్కునేవాళ్ళం కంపల్సరీగా. సార్. వీలైతే టీ తాగేవాళ్ళం డబ్బులుంటే. లేకపోతే చిక్కీ, చిప్స్ కంపల్సరీ. ఒక చిక్కీ తింటూ, చిప్స్ తింటూ ఉంటే గాని సినిమా చూసేవాడిని కాదు నేను. సార్. ఇవాళ చిక్కీ, చిప్స్ కొని టీ తాగాలంటే ఎంతవుతుంది తెలుసా? సార్. మినిమమ్ రూ. 1000 అవుతుంది. ఈ అవును సార్. మూడిటికే. టికెట్ రేట్ మళ్ళీ వేరు. ఫార్చునేట్‌గా తెలంగాణ గవర్నమెంటు స ఇది బ్యా అదేమంటారు కార్ పార్కింగ్ తీసేశారు. లేకపోతే అదొక రూ. 100 ఉండేది. అవును సార్. సో, టికెట్ ఇప్పుడు రూ. 300. 300 అవ్వచ్చు, కొన్ని సినిమాలకి 500 కూడా అవ్వచ్చు. రూ. 2000 ఒక మనిషికి అవుతుంది. ఫ్యామిలీని 20 మంది టికెట్లు తీసుకెళ్తే ఈడయిపోతాడు. వాడు సంపాదించే సంపాదన ఎంతున్నా గాని ఓ 25,000, 30,000 వెళ్ళిపోతుంది ఆ రోజు. అవును సార్. ఇదంతా అయిపోయినాక వెళ్తే మనం డాడీ ఏదో హోటల్. హోటల్‌కెళ్దాము, మంచి స్టార్ హోటల్‌కెళ్దాం అంటే స్టార్ హోటల్‌లో 20 మంది వెళ్తే అయిపోయాయి. 50,000, 60,000 అయిపోతుంది. వాళ్ళ మంత్లీ సేవింగ్స్ ఒక రోజులో అయిపోయే పరిస్థితి సార్. అయిపోతుంది. సో, ఈ ఈ ఈ ఇట్ హస్ బికమ్ సో కాస్ట్‌లీ. ఇవాళ అదే ఎంటర్‌టైన్‌మెంట్ మీరు ఓటీటీలు వల్ల ఓటీటీ కాకుండా కూడా చాలా చీప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా ఉన్నాయి. హ్మ్. మనకి అంతకుముందు మనకి ఈ మందు అలవాటు లేదు రాష్ట్రంలో చాలా తక్కువ. ఒక 5%, 10% ఇవాళ 95% ఆర్ అడిక్టెడ్ టు ది అవును సార్. లిక్కర్. అండ్ ఇట్ ఈస్ ఎంకరేజ్డ్ ఇన్ సో మెనీ వేస్ ఆల్సో. గవర్నమెంట్ ఎంకరేజ్ అవును చేస్తుంది. సార్. సో, 95% నాకు అది ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. సార్. అండ్ ఇవాళ ఫోన్‌లో నాకు అవైలబుల్‌గా ఉంది. సార్. ఏదో చెత్తా చెదారం న్యూస్, పనికిరాని న్యూసో, ఇంకోటో ఉంటుంది. సో, రకరకాలుగా మనకు తెలియని ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్నాయి. ఈ ఓటీటీ కాకుండా మీకు న్యూస్‌లు గాని, లేకపోతే షార్ట్స్ అని గాని, ఇంకోటి గాని ఫ్రీగా వచ్చేయి ఉన్నాయి. ఓటీటీ ఇంక డబ్బులు పెట్టాలి. ఓటీటీ కూడా ఎళ్ళరు ఇంకా. యూట్యూబ్ సార్ మాక్సిమం. యూట్యూబ్ ఫ్రీగా ఉంది. సో, దాని మీద బతికేస్తున్నారు. సో, ఇంత చీప్ ఎంట్రీ యూట్యూబ్‌లో మనకు అన్ని పాత సినిమాలు దొరుకుతున్నాయి. రిలీజ్ అవ్వని సినిమాలు కూడా అందులో వస్తాయి. అంటే అవును సార్. కొత్తగా రిలీజ్ అయినయి ఓటీటీలకి ఎళ్ళని సినిమాలు కూడా ఇందులో ఉంటాయి. సో, అవును సార్. కొత్త సినిమాలు కంపారిటివ్ కొత్త సినిమాలు కూడా అందులో ఉంటున్నాయి. ఇక ఎందుకొస్తారు నీకు? సార్. నేను 10,000 పెట్టి దానికెళ్ళనా? లేకపోతే శుభ్రంగా ఇంట్లో కూర్చొని మందేసుకొని చికెన్ తినుకుంటూ తిన్నా. సార్. ఇది సుఖం కదా ఇది. బట్ అట్ ద సేమ్ టైమ్ దీనికి రీజన్ మన బడ్జెట్లు పెరిగిపోవడం వల్లే ఈ టికెట్ హైకింగ్ బడ్జెట్ అనేది. ఎవరు పెంచారు? ఇందాకే చెప్పాను నేను. మనమే సార్. సార్. పెంచుతున్నాం. ఇప్పుడు మనం సినిమా తీస్తే ఒక 10 మంది ఒక ఇద్దరు ఆర్టిస్టులుంటే 60 కార్వాన్లు ఉంటున్నాయి అక్కడ. అవును సార్. ఎందుకుంటున్నాయి? 200 మంది స్టాఫ్ ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? ఎవరికీ తెలీదు. దాని మీద డిస్కషన్ లేదు. సీ నీకు ఎంతమంది అవసరం అంత మొన్నటిదాకా ఫారిన్ వెళ్తే 20 మంది వెళ్ళేవాళ్ళం. ఎంత అవును పెద్ద సార్. సినిమా అవును అయినా సార్. గాని. 20 మందితో సినిమా తీసుకొచ్చేవాళ్ళం. మరి ఇక్కడ అదే యూనిట్ ఇక్కడికొస్తే 400 మంది ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? తెలీదు. సో, దీనికి ఎవరికీ సమాధానాలు లేవు. మనం ఏమన్నా అన్నామంటే తిట్టారు. మా ప్రొడ్యూసర్‌లు తిడుతున్నారు అంటారు. నాకెందుకొచ్చిన గొడవ? బట్ బీయింగ్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్ మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్‌లో గాని, మీ పర్సనల్ మీటింగ్ విత్ దీస్ బిగ్ పీపుల్ ఎప్పుడైనా డిస్కషన్ అవుతుందా సార్ వీటిపైన? దీన్ని హౌ టు ఎరాడికేట్ దిస్? ఇంత ఓవర్ వి బడ్జెట్ కాంట్ వి చెయ్యొద్దు. కాంట్ డూ దిస్. హ్మ్. చేయలేము. మాకంత ధైర్యం లేదు. అండ్ మాకు అవసరం నేను సినిమా తీయాలంటే నాకు ఇయన్నీ కావాలి. నేను పర్సనల్‌గా ఐ మైట్ నాట్ లైక్ దట్. సార్. సార్. కానీ నేను పలానా హీరోయినో పెట్టుకున్నాను. ఆళ్ళు నాకు కావాలి. ఆళ్ళు నాకు కావాలంటే వాళ్ళు ఇన్సిస్ట్ చేసి నోరు మూసుకొని కూర్చోవాలి. నేను ఇక్కడ మీటింగ్ చెప్పినా అక్కడికెళ్ళి నన్ను వాడుకో. వాళ్ళు ఏది చెప్తే అది నేను చేయాల్సిన బాధ్యత నాకుంటుంది. సార్. సో, నాకు ఆ సినిమా నేను చేసి తీరాలి కాబట్టి. సో, ఇంక దానికి మాట్లాడతాం అనేది అందరూ మాట్లాడతారు పాపం. అందరికీ ఇయన్నీ ఉండకూడదనే ఉంది. కానీ దే కెనాట్ డూ దట్. వాళ్ళ చేతుల్లో లేదు. ఈ స్టార్ వర్షిప్ అండ్ ప్యాంపరింగ్ ఆఫ్ దీస్ మార్కెట్ ఉన్న పీపుల్‌ని చేసుకోకపోతే సినిమా అనేది అవ్వదనే
స్ట్రాంగ్ ఫీలింగా సార్? గట్ ఫీలింగా సార్ ప్రొడ్యూసర్స్‌కి? ఫీలింగ్ అదే వాళ్ళకి రీజనా? ఉంటుంది. అంటే కాదమ్మా ఇప్పుడు ఏమవుతుంది, 'లిటిల్ హార్ట్స్' ప్రొడ్యూసర్ ఎవరో చెప్పు? ఈటీవీ తెలీదు. ఒరిజినల్స్ అనుకుంటాం గో బట్ గుర్తులేదు. ఏది 'పుష్ప' ప్రొడ్యూసర్ ఎవరో చెప్పు? ఆహ్, నాకు గుర్తురాట్లేదు. అంటే నీకు బలుపు ఎక్కువైంది అందుకని మర్చిపోతున్నావు. సార్ 'పుష్ప' ప్రొడ్యూసర్ తెలియకుండా ఉండటం తప్పు కదా! డైరెక్టర్ ఎవరో తెలియకపోవడం తప్పు కదా! సుకుమార్ గారు డైరెక్టర్ తెలుసు సార్. ప్రొడ్యూసర్ పేరు 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ ఎవరు? ఆలోచిస్తున్నా. అదే కదా! హ్మ్. అది 40,00,00,000 చేసింది. అవును సార్. 2,00,00,000 పెడితే 40,00,00,000 అవును చేసింది. సార్. ఓటీటీలో వెళ్తే 50, 60,00,00,000 వచ్చింది. 'పుష్ప' 60,00,00,000 పెట్టి చేస్తే ఫస్ట్ 30,00,00,000 చేసింది. కానీ 'పుష్ప' డైరెక్టర్ గుర్తున్నాడు నీకు. 2,00,00,000 పెడితే 60,00,00,000 వస్తే నీకు గుర్తులేడు డైరెక్టర్. కదా మరి? సార్. సో ఇది. ఇంపాక్ట్ ఆఫ్ అందుకని స్టార్‌షిప్. పెద్ద సినిమా తీస్తారు. సార్. పెద్ద సినిమా తీస్తే అది ఆడిందో వాళ్ళేదో వచ్చిందో వాళ్ళేదో తెలియదు కానీ వాళ్ళని మనం గౌరవంగా చూసుకుంటాం. వాళ్ళ గురించి మాట్లాడతాం. మన గురించి మాట్లాడరు. ఇక్కడ మన సినిమా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మెజారిటీ ఏంటంటే ఒక రికగ్నిషన్ కావాలి. ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు నేను సినిమాలు తీస్తానికి వచ్చాను అనుకోండి, చిన్న సినిమా చూస్తే నాకు రాబోయేసరికి నేను 'పుష్పతోనో' రాజమౌళి గారితోనో పెట్టుకుని నాకంత పేరు రావాలని చేసుకుంటానికి వెళ్తా సినిమా. హ్మ్. నేను మళ్ళీ చిన్న సినిమా తీయను. హ్మ్. 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 నేను దీన్ని నాకు కంపారిటివ్‌గా పెద్ద సినిమాకి వెళ్తా. నా ఐడెంటిటీ కోసం. సో, నేను నా ఐడెంటిటీ పెంచుకుంటూ పోవాలి. ఎంత దూరం పెంచాలి? రాజమౌళిని దాటే లెవెల్‌కి నేను వెళ్ళాలి. హ్మ్. 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 దానికోసం నా ప్రయత్నం చేస్తూ ఉంటా. సో, ఆటోమేటిక్‌గా ఈ సినిమాలన్నీ ఇటు పెరుగుతూ ఉంటాయి. సో, ప్రోగ్రెసివ్ స్కేలింగ్ ఒకటే మేజర్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఆల్ రికగ్నిషన్ అండ్ ఎక్సెట్రా. ఓకే. గాట్ ఇట్ సార్. రికగ్నిషన్ కోసమే. సో, కమింగ్ టు యువర్ రీసెంట్ ఫిల్మ్ సార్. మీరు కొత్తగా మళ్ళీ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'వదల'. జగపతి బాబు గారు, లయ గారు వీళ్ళని మెయిన్ క్యాస్ట్ కింద పెట్టుకొని హ్మ్. మన ఆకెళ్ళ గారి డైరెక్షన్ అండ్ చోటా కే నాయుడు గారి సినిమాటోగ్రఫీ. సో, చాలా సంవత్సరాల తర్వాత స్పెసిఫిక్‌గా ఈ ప్రాజెక్టే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? అన్నీ యాక్సిడెంట్‌లే. నా జీవితమే హ్మ్. యాక్సిడెంట్. అదొక యాక్సిడెంటు. నాకు సినిమా తీసే స్తోమత ఇది లేదు. నాకున్న పరిస్థితి ఓపిక కూడా లేదనుకున్నాను. బట్ ఫార్చునేట్‌గా నాకు ఎవరైనా ప్రొడ్యూసర్ ఫార్చునేట్‌గా కాదు అన్‌ఫార్చునేట్‌గానే ఒక రకంగా చెప్పాలంటే. శుభ్రంగా ప్రశాంతంగా ఉండనివ్వకుండా సినిమా తీయటం అందుకే 3 నెలల నుంచి, 4 నెలల నుంచి నేను ఈ చాకరీ చేయటం ఎందుకు? సార్. సో, బట్ ఐయామ్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు నాకు ఏదైతే కావాలో నేనెందుకు కొంచెం నిస్తబ్దుగా ఉన్నాను ఈ లాస్ట్ 1, 2, 3 ఇయర్స్. ఇప్పుడు ఈ 1 ఇయర్ నుంచి ఎందుకు యాక్టివ్‌గా ఉన్నానంటే నాకు యాక్టివిటీ ఉంది. నాకు ఇష్టమైన యాక్టివిటీ ఉంది. నాకు నచ్చిన యాక్టివిటీ నేను చేస్తున్నా. కష్టపడుతున్నాను, ఏదో పని చేస్తున్నా. సో, దానికి ప్రొడ్యూసర్ గారు ఆయన భోపాల్‌లో ఉంటారు. ఆయన ఎందుకొచ్చాడో తెలీదు. ఈ ఊరొచ్చాడు సినిమా తీస్తా అన్నాడు. ఆయన డబ్బులు పెట్టి తీస్తున్నాడు. సో, స్టార్టెడ్. అట్లా అనుకోకుండా ఈ జగపతి బాబు దగ్గరిని కలవటం, ఈ కథ అనుకోవటం ఇయన్నీ జరిగిపోయినాయి. సో, యాక్సిడెంటల్‌గా ఈ సినిమా మళ్ళీ తీయాల్సొచ్చింది. అండ్ ఆమని గారి నెఫ్యూ రితిక 'రితికా శ్రీనివాస్' ఆవిడని కూడా పెట్టి ఇంపార్టెంట్ క్యారెక్టర్ సినిమాలో విచ్ ఈస్ మెయిన్ డ్రివెన్. క్యారెక్టర్, మెయిన్ ఆవిడ క్యారెక్టర్ మీద ఆయన సినిమా మెయిన్ డ్రైవ్ అవుతది. క్యారెక్టర్. ఇంపార్టెంట్ క్యారెక్టర్. ట్రైలర్ చూసినప్పుడు సైకలాజికల్ థ్రిల్లర్ లాగా అనిపించింది సార్. జోనర్ ఆఫ్ ద ఫిల్మ్. యాహ్! కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఫ్యామిలీ థ్రిల్లర్. హ్మ్. అండ్ 'లయ' గారిని మళ్ళీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్‌లో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ చేశారు. చిన్న చిన్న రోల్సే చేశారు గానీ, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అంతా ఉండేలాగా ఆఫ్టర్ 'సావిత్రి', ఆఫ్టర్ 'సౌందర్య' మళ్ళీ తెలుగు ఆవిడ ఒక మంచి లెవెల్‌కెళ్ళిన యాక్టర్ సార్ ఆవిడ. అవును. అవును. సో, 'జగపతి బాబు' గారు 'లయ' పేరింగ్ దాని వెనకాల స్టోరీ ఏంటి సార్ మీరు అనుకున్నది? పేరింగ్ స్టోరీ ఏం లేదు. నాకు కథ నచ్చి ఆ కథ ఆమె ఉంటే బావుంటదని ఇద్దరు ముగ్గురు పేర్లు అనుకున్నాను. అందరిలో లయ బెటర్. ఎందుకంటే షీ డిడ్ 3 ఆర్ 4 ఫిల్మ్స్ విత్ మీ. యెస్ సార్. సో, ఉంది తెలిసిన అమ్మాయి కదా! ముందు ఉంది. ఆళ్ళ ఊళ్ళోకొచ్చింది చేస్తాంది. సార్. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. మనకు తెలిసిన అమ్మాయి ఉంటే బెటర్ అనుకున్నాం. పెట్టేసాం. సో, హౌ వాస్ ద అవుట్‌పుట్ సార్ టోటల్‌గా మీరు సినిమా చూసింది ఇప్పటిదాకా? చాలా బాగుంది. ఐయామ్ సో, వెరీ హ్యాపీ. ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఈ జానర్ స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా మార్కెటింగ్ ఇది ఉందా సార్? మీ అంటే యాస్ ఎ ప్రొడ్యూసర్ మీరేమైనా ఆలోచించారా? రైట్ నౌ మార్కెట్ ఇలా ఉంది. కాదు కదా! ఇది చాలా ట్రిక్కీ క్వెషన్. ట్రిక్కీ క్వెషన్ కాదు. ట్రిక్కీ ఇది అన్నమాట. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసరు నేను కొత్త జోనర్ కనిపెట్టాను. ఈ జోనరు నాకు ఓటీటీలో అయిపోతుంది. థియేట్రికల్‌లో చించేస్తుందని అనుకుంటాం. బై ద టైమ్ వి కంప్లీట్ దట్ ఫిల్మ్ మనకన్ని చుక్కలు కనపడతా ఉంటాయి. సార్. ఏ జోనరు ఉండదు. ఏది ఉండదు. అండ్ లక్కీగా రేపు రిలీజ్ అయినాక ఏమో
Yeah, it might be Little Hearts, it might సూపర్. be యాహ్! Razor's Rambai or Pushpa or Rajman, anything. సార్. So, but fortunately for me, yeah, definitely output is fantastic. సార్. అండ్ ఈ జోనర్ కూడా ఐ థింక్ రీసెంట్ ఫ్యామిలీ సైకలాజికల్ థ్రిల్లర్ అనేది ఐ థింక్ లేవు మేమెప్పుడు వినలేదు చూసి సార్. ఉంటారు. నేను వినలేదు అసలు. నేను కూడా కాయిన్ చేయటానికే నాకు నేనే కాయిన్ చేసుకుంటున్నా సినిమాని. ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ కథ ఇది. అది ఏదో ఏంటి అని చెప్పలేను. వాచ్ ద ఫిలిం, మీకు అర్థం. ట్రైలర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మేము అందరం చూసాం. అంటే ఆబ్వియస్లీ డైరెక్టర్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత ఐ థింక్ ఈ స్టార్టెడ్ డైరెక్షన్ మళ్ళీ మేబీ 3-4 ఇయర్స్ గ్యాప్ తర్వాత. అండ్ యా ఐ థింక్ హోప్ఫుల్లీ ది సినిమా షుడ్ బికమ్ అ గ్రేట్ హిట్ ఫర్ యూ సార్. అండ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ ఫెయిల్యూర్స్ అండ్ సక్సెస్ ఈ గోల్ లేకుండా ప్రశాంతంగా మీకు మంచి సినిమాలు ఇంకా చేస్తూ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ దిస్ ఎపిసోడ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ అ స్మాల్ థింగ్ సార్. మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు మీ అప్స్ అండ్ డౌన్స్ అండ్ మీ ఫేసెస్ ఆఫ్ లైఫ్లో యువర్ ఫ్యామిలీ అండ్ సో మెనీ పీపుల్ ఆఫ్ యూ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ అవుట్ ఆఫ్ ది ఇండస్ట్రీ చాలా సపోర్టివ్గా ఉన్నారని చెప్పారు సార్. ఒక కొత్త ప్రొడ్యూసర్కి కానీ డైరెక్టర్కి కానీ యాక్టర్కి కానీ అందరూ స్ట్రాంగ్గా ఐ మీన్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ సార్ సినిమా అంటే. ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ గారు ఒక యాంగిల్ ఇబ్బంది పడితే ఒక హీరో ఇంకొక యాంగిల్ ఇబ్బంది పడితే హౌ షుడ్ ఎవ్రీ వన్ ఓవర్కమ్ దిస్ సార్? ఈ డిప్రెసివ్ సిచ్యువేషన్స్ ఇచ్చి మళ్ళీ మనం ఎలా స్ట్రాంగ్గా రీబౌండ్ అవ్వాలి? అంటే ఇప్పుడు నా అంత అదృష్టవంతులు అసలు ప్రపంచంలోనే ఎవరు ఉండరు సార్. ఎందుకంటే నాకు జరిగిన ఇన్ని డిజాస్టర్స్కి ఎంతమంది నాకు సపోర్టివ్గా ఉన్నారు అంటే, ఎందుకున్నారో నాకు తెలియదు, ఎందుకు వాళ్ళు ఉంటున్నారో తెలియదు. బట్ అందరికీ ఉండరు. సో ఎవ్రీబడి షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. అంటే ఫస్ట్ థింగ్ ఏమో ప్యాషన్తో సినిమాకి రావాలి. సినిమాని ప్రేమించి సినిమాని తీస్తూ ఉంటే సాధ్యమైనంత వరకు నష్టాలు రావు. సినిమాని అహంకారంతో తీసిన, సినిమాని వ్యసనంతో తీసిన, అంటే వేరే వ్యసనాలు, ఈ వ్యసనం, సినిమా వ్యసనం అయితే పర్లేదు, సినిమా అడ్డం పెట్టుకుని సినిమా వ్యసనాలు. వ్యసనం అయితే పర్లేదు. సినిమాని అడ్డం పెట్టుకుని వేరే వ్యసనాల కోసం ఇక్కడికి వచ్చిన ఇది డిజాస్ట్రస్. డెఫినెట్గా యూ విల్ లూస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఇక్కడ వచ్చేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పోతూ ఉంటారు. అందుకే మీరు చూడండి, ఒక 10-15 మంది మిగులుతారు సంవత్సరం అయ్యేసరికి. అవును వడగట్టి సార్. 200 సినిమాలు అయితే 190 మంది మళ్ళీ ఎక్కిపోతారో కూడా తెలియదు. సో ఎవరైతే ప్యాషన్తో ఉంటారో వాళ్ళు నిలబడతారో, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ సినిమాని నమ్ముకొని వస్తే డెఫినెట్గా నేను 50 ఏళ్ళు సక్సెస్లో ఫెయిల్యూర్లో వదిలిపెట్టండి ఐఎమ్ లివింగ్. అండ్ బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ వాయిస్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఎన్నిసార్లు మేము వాయిస్దే ఉంది, నోరు ఉంది మాట్లాడతాం, అది కాదు కదా. మనం సర్వే అవ్వాలి కదా. సార్. మనం మన ఆబ్వియస్లీ ఫ్యామిలీ సర్వే అవుతున్నాం అంటే సార్. ఇండస్ట్రీ అంత ఈజీగా వదిలిపెట్టదు, సినిమా అంత ఈజీగా వదిలిపెట్టదు. మనకి సక్సెస్లు ఇస్తుంది, ఫెయిల్యూర్లు ఇస్తుంది. అట్లీస్ట్ అంటే ఇప్పుడు నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సక్సెస్ ఉంటే నిలబడతారు, ఫెయిల్యూర్ ఉంటే పోతారు కాదు. ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో దాన్ని ఎదుర్కొని మనం నిలబడతా ఉంటే ఎంతకాలమైనా ఉంటాం. అదే నేను 50 ఏళ్ళ చరిత్ర. అట్ ద సేమ్ టైం మీ క్యారెక్టర్ స్ట్రైట్ షాట్. స్ట్రైట్ బయట మనకు తెలియదు, నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంటాం. స్ట్రైట్ అనుకుంటే స్ట్రైట్, బయట అనుకుంటే బయట. ఐ మీన్ నో డ్రామా అలా ఉండడం చాలా కష్టం కదా సార్ ఇండస్ట్రీలో. ఉంటుంది, ఉండొచ్చు. చాలామంది ఉంటారేమో, ఉన్నారేమో, మనకేం తెలుసు. సార్ ఆన్ కెమెరా నేను అడుగుతున్నాను సార్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరు ఇలాగే ఉన్నారు. ఒక 20 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను సార్ మిమ్మల్ని. నాకు సినిమా మీద అవగాహన వచ్చినప్పటి నుంచి తమ్మారెడ్డి, భరద్వాజ్ అనే వాయిస్ ఎప్పుడు విన్నా కూడా సేమ్ అదే స్టేచర్లో ఉన్నారు, అదే వాయిస్ కమాండ్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ యువర్ ఏజ్, బట్ స్టిల్ ఈ ఏజ్లో కూడా అంతే స్ట్రాంగ్ కమాండింగ్ వాయిస్ తోటి అంతే యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉన్నారు సార్. ఏదైనా సీక్రెట్ ఉందా సార్ దీనికి? లాంజిట్యూటీ ఏమైనా ప్రాక్టీస్ చేస్తారు సార్ మీరు? ఏం లేదు సార్. ఏం లేదు. ప్రాబ్లమ్ ఐ బ్రాట్ అప్ మై మామ్, సార్. మై వైఫ్, మై చిల్డ్రన్. మా ఆవిడ డెఫినెట్ అది కొంతవరకు. అంటే ఓ ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక నాకు బాగానే ఉంటుంది. ఏది ఉన్నా కానీ, బయట ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఇంటికి వెళ్ళినాక ఇది ఉంటుంది. Environment. ఉన్న రోజులు మా అమ్మ, మా భార్య ఉన్నంతకాలం, మా పిల్లలు కానీ. సో నాకు ఇంకోటి ఏదో అవుతుందనే భయం లేకుండా ఉన్నంతకాలం బాగానే ఉంటాం. సో మీ తర్వాత మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు సినిమా ప్రొడక్షన్ డైరెక్షన్లో ఇంకెవరు యూ డోంట్ వాంట్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ? నేను కాదు, పాపం నేను ఎవరిని ఆపలేదు. ఇన్ఫాక్ట్ నేను రమ్మన్నాను,
ముగ్గురు ఆడపిల్లలు నాకు. ఇట్స్ ఎ చాయిస్. వాళ్ళు అసలు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సార్ గాట్ ఇట్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్, వన్ మోర్ టైమ్. అండ్ ఐ హోప్ యువర్ ఫిల్మ్ విల్ గెట్ అ సూపర్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.